This conference will now be recorded. So in our day one demo, so what did we understand? We understood PEGA is mainly used to develop web applications. And తర్వాత ఇంకా latest or modified statement ఏంటంటే using PEGA we can able to build internal applications అనుకున్నాం. సో మీరు ఏ ఆర్గనైజేషన్ అని తీసుకోండి, సో ఆర్గనైజేషన్ ఒక మెయిన్ వెబ్సైట్ అండ్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఫర్ ఆల్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ టు బి డెవలప్ మనం ఏదో ఒక బీపీఎం టూల్ యూస్ చేస్తాం. సో PEGA మోస్ట్ వైడ్లీ యూస్డ్ అనుకుంటున్నాం. అండ్ ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ వన్ ప్రాజెక్ట్. సో PEGA యూస్ చేసుకొని ఒక బ్యాంకింగ్ ఆర్ ఒక ఇన్సూరెన్స్ సెక్టర్లో ఎలాంటి కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, PEGAతో ఎంత ఈజీగా బిల్డ్ చేస్తూ ఉంటాము, అండ్ ట్రెడిషనల్ వేలో డిజైన్ చేసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఎవ్రీథింగ్ వీ క్లియర్లీ అండర్స్టూడ్. సో నౌ ఐ విల్ షో యూ వన్ మోర్ ప్రాజెక్ట్. సో యాజ్ ఐ టోల్డ్ యూ మనకి టోటల్ 3 ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఇన్సూరెన్స్, హెల్త్ కేర్, ఫస్ట్ ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ అండ్ బ్యాంకింగ్ అనుకుంటున్నాం. ఓకే, అండ్ బ్యాంకింగ్ అనుకుంటున్నాం. సో వీ అండర్స్టూడ్ సంథింగ్ అబౌట్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ ఎస్టర్డే అండ్ అక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్ ఇవన్నీ చూసాము. అండ్ నౌ విల్ అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ హెల్త్ కేర్. సో వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ ఇట్ మైట్ బి, ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుందంటే మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మీకు రిక్వైర్మెంట్స్ ఇస్తారు. ఆర్ బిఫోర్ దాట్ డే వన్ జనరల్గా, సో మేబీ ఈ రోజు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, కాగ్నిజెంట్లో జాయిన్ అయ్యారు అనుకోండి. సో కాగ్నిజెంట్లో జాయిన్ అయ్యే టైంకి అప్పుడు మీరు ఒక PEGA డెవలపర్ అవుతారు, అవునా? సో PEGA డెవలపర్ ఫర్ వాట్? మేబీ మీరు ఒక బ్యాంక్ ఆఫ్ అమెరికా అనే క్లయింట్కి అసైన్ అయితే, ఓకే, ఆర్ సిటీ క్లయింట్ సమ్ క్లయింట్కి అసైన్ అయితే, సో వాళ్ళు ఆల్రెడీ లైసెన్స్డ్ థింగ్స్ అన్ని తీసుకున్న తర్వాత అది మీరు డెవలప్మెంట్ చేయాలి. సో అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా డే వన్ ఏం చేస్తుంది? సో PEGA సిస్టమ్స్ టీమ్తో సో లైసెన్స్ తీసుకుంటాం. లైసెన్స్ తీసుకున్న తర్వాత అది వీళ్ళ కంట్రోల్, అంటే వీళ్ళ దగ్గర ఇన్స్టలేషన్ ఇవన్నీ జరుగుతాయి. అండ్ దెన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రెస్పెక్టివ్ డెవలప్మెంట్ మొత్తం డిఫరెంట్ కంపెనీస్కి ఇస్తారు. ఓకే, బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఏం చేస్తారు, మేబీ CTS కంపెనీ పిలుస్తారు. మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు యాజ్ ఎ PEGA డెవలపర్, మీరు CTS ఎంప్లాయీ, CTS నుంచి మీ క్లయింట్ BOA ఇక్కడ నుంచి వర్క్ చేస్తూ ఉంటారు. ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే సో మొత్తం అంతా వర్క్ CTS కంపెనీ చేతిలో పెట్టరు. సో వాట్ విల్ హ్యాపెన్? సో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే డెవలప్మెంట్ ఉంటుందా, టెస్టింగ్ ఉంటుందా, అండ్ మేబీ డిప్లాయ్మెంట్ ఉంటుందా, ఇలా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి కదా. సో ఈ క్లయింట్ వాళ్ళు ఈచ్ ఫేజ్ని ఈచ్ డిఫరెంట్ కంపెనీకి ఇస్తారు. సో మేబీ డెవలప్మెంట్ అనేది CTSకి ఇచ్చారు అనుకోండి, దాని తర్వాత టెస్టింగ్ TCSకి అనుకుందాం, QA అంటే టెస్టింగ్. అండ్ దేర్ విల్ బి వన్ మోర్ థింగ్, మేబీ డిప్లాయ్మెంట్ ఫర్ యాక్సెంచర్ ఆర్ HCL అనుకోండి. సో ఏ క్లయింట్ అయినా వాళ్ళ ప్రాజెక్ట్ మొత్తాన్ని డిఫరెంట్ వెండర్స్కి ఇస్తారు, ఒకటే వెండర్కి మాత్రం ఎప్పుడు ఇవ్వరు. ఇలా డిఫరెంట్ వెండర్స్కి ఇస్తే క్లయింట్కి 3 మేజర్ అడ్వాంటేజెస్ ఉంటాయి. 3 మేజర్ అడ్వాంటేజెస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేబీ దీని డెవలప్మెంట్ మొత్తం CTS వాళ్ళకి ఇస్తే CTS వాళ్ళు ఏం చేస్తారు, అకార్డింగ్ టు దేర్ బిజినెస్ అనలిస్ట్, ఇక్కడ ఒక బిజినెస్ అనలిస్ట్ ఉంటారు కదా, అకార్డింగ్ టు దట్ బిజినెస్ అనలిస్ట్ మనం ఇక్కడంతా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఈ డెవలప్మెంట్ చేసింది ఎవరు టెస్ట్ చేస్తారు? టెస్టింగ్ టీమ్. సో అంటే ఇక్కడ CTSలో ఉన్న ఇక్కడున్న డెవలప్మెంట్ మొత్తం ఇక్కడికి మూవ్ చేస్తే వీళ్ళు ఇక్కడ నుంచి టెస్ట్ చేసుకోవాలి, అంతే కదా, వీళ్ళు ఇక్కడ నుంచి టెస్ట్ చేస్తారు. సో ఇన్ దట్ సినారియో టెస్టింగ్ ఆర్ TCS టీమ్ వాళ్ళ థాట్ ఎప్పుడు ఏముంటుంది, మోర్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ చూపించాలి. అంటే ఆ కంపెనీ వాళ్ళు సరిగ్గా డెవలప్మెంట్ చేయలేదు, మేమైతే బాగా డెవలప్మెంట్ చేసేవాళ్ళము, ఆ ప్రాజెక్ట్ కూడా మాకు ఇవ్వండి అనేది వీళ్ళ ప్రాజెక్షన్ ఉంటుందా? ఓకే, సో అంటే CTS కంపెనీ వాళ్ళ థాట్ ఏముంటుంది, సో వీ హ్యావ్ టు డూ దిస్ డెవలప్మెంట్ పర్ఫెక్ట్లీ సో దట్ అదర్ కాంపిటేటర్ కంపెనీస్కి మనం డిఫెక్ట్స్ ఎక్కువగా వెళ్ళనివ్వకూడదనే థాట్ ఉంటుందా? ఫైన్, అంటే వీళ్ళు డెవలప్మెంట్ చాలా పర్ఫెక్ట్గా చేయాల్సి వస్తుందా? అండ్ ఇక్కడ టెస్టింగ్ టీం వాళ్ళు వీళ్ళ థాట్ ఏముంటుంది, సో ఎన్ని డిఫెక్ట్స్ ఎక్కువ ఐడెంటిఫై చేస్తే పక్క కంపెనీ వాళ్ళు అంతలాగా వర్క్ చేయట్లేదని చూపించుకోవచ్చు. సో ఇన్ దట్ సినారియో ఇక్కడ టెస్టింగ్ మేనేజర్ ఏం చేస్తాడు, క్లయింట్కి, సో వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ లైక్ 200 డిఫెక్ట్స్ రేస్డ్ ఫర్ ఎవ్రీ స్ప్రింట్, ఐ థింక్ దిస్ కంపెనీ ఈజ్ నాట్ డెవలపింగ్ ప్రాపర్లీ, ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్ టు అవర్ డెవలప్మెంట్ టీమ్, సో మీకు తక్కువ కాస్ట్కి చేసిస్తాము. అంటే ఇలా బిట్వీన్ కంపెనీస్కి ఇస్తే క్వాలిటీ పెరుగుతుందా క్లయింట్కి? అంతే కదా.
సో అందరూ చాలా కేర్ఫుల్గా చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ కంపెనీ వాళ్ళ థాట్ ఎప్పుడు పక్కన వాళ్ళని బ్లేమ్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. అండ్ సిమిలర్గా ఈ కంపెనీ వాళ్ళ థాట్ ఏంటి, అదర్ కంపెనీస్ని బ్లేమ్ చేస్తే ప్రాజెక్ట్స్ అన్ని మనకు వస్తాయి అనేది వాళ్ళ థాట్. సో ఇన్ టర్న్ క్వాలిటీ పర్ఫెక్ట్గా వస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సెకండ్ మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైస్, బడ్జెట్. సో మేబీ ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటే ఎవరి కాళ్ళకి మేము తక్కువ కాస్ట్గా చేస్తామనే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఈ క్యూఏ టీమ్ వాళ్ళు, ఈ మేనేజర్ ఏమంటారు, సో ఇక్కడ ఎనీవే మీకు డెవలప్మెంట్ సో అండ్ సో కాస్ట్ పెట్టిస్తున్నారు, సో మేబీ ఇంత డిఫెక్ట్స్ వస్తున్నాయి, వై కాంట్ యూ హ్యాండ్ ఓవర్ దట్ ప్రాజెక్ట్ టు అవర్ కంపెనీ. సో ఇనీషియల్గా 3 months ఆర్ 6 months మేము ఫ్రీగానే చేస్తాము, దెన్ క్వాలిటీ నచ్చితే దెన్ వీ కెన్ టాక్ అబౌట్ కమర్షియల్స్ అనేవాళ్ళు ఉంటారు. అంటే ఈ 3 months ఆర్ 6 months వాళ్ళకి బడ్జెట్ సేవ్ అయినట్టే, క్వాలిటీ మెయింటైన్ అవుతుంది యాజ్ వెల్ as బడ్జెట్ సేవ్ అవుతుంది కదా. అంటే సెకండ్ మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, బడ్జెట్. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ బిఓఏ డేటా మొత్తం, ఈ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏ కంపెనీ వాళ్ళకి ఫుల్గా తెలియదు. సో డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది, సో ఇక్కడ రిపోర్టింగ్ అనేది వీళ్ళకే తెలుస్తుంది, అవునా. సో టెస్టింగ్లో ఏం జరుగుతుంది అనేది అదర్ 2 కంపెనీస్కి ఐడియా ఉంటుందా, ఆర్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అదర్ 2 కంపెనీస్కి ఐడియా ఉంటుందా, నో. సో అంటే బిట్వీన్ కంపెనీస్కి ఇస్తే ఎవరికి ఫుల్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. అలా కాకుండా మీరు మొత్తం తీసుకుని ఒకటే కంపెనీకి ఇస్తే, మేబీ టీసీఎస్ అనుకోండి, సో టీసీఎస్కే డెవలప్మెంట్ ఇచ్చి, టీసీఎస్కే క్యూఏ ఇచ్చి, మేబీ టీసీఎస్కే రిపోర్టింగ్ అంతా టీసీఎస్కే ఇచ్చారు, సో అండ్ సో కంపెనీకి ఇస్తే అప్పుడు డెవలప్మెంట్ టీం వాళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు, సెపరేట్ టీమ్స్ ఉంటాయి, డెవలప్మెంట్ టీం వాళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు, టెస్టింగ్ టీం వాళ్ళు టెస్టింగ్ చేస్తూ ఉంటారు. యాజ్ ఏ హోల్ మేబీ ఒక ఇష్యూ అనేది లాస్ట్ మినిట్లో రేజ్ అయితే, సో ఈరోజు లాస్ట్ డేట్ ఫర్ టెస్టింగ్, సో లాస్ట్ మినిట్లో టెస్టింగ్ టీం వాళ్ళు ఒక ఇష్యూ ఐడెంటిఫై చేశారు అనుకోండి, సో అప్పుడు ఈ టెస్ట్ మేనేజర్ థాట్ ఏముండొచ్చు, సో ఇష్యూ కనుక ఇప్పుడు క్లయింట్కి ప్రొజెక్ట్ చేస్తే దెన్ మేబీ టెస్టింగ్ టీం పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారని తెలిసిన డెవలప్మెంట్ టీం మీద బ్యాడ్ నేమ్ వస్తుందా, ఆర్ సమ్వేర్ బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా. అంటే బ్యాడ్ నేమ్ యాజ్ ఏ హోల్ టీసీఎస్ ఆర్ సమ్ కంపెనీ నేమ్ మీద వస్తుంది కదా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళందరూ ఒకటే కంపెనీ కదా. సో అంటే క్వాలిటీ దగ్గర ఛాన్సెస్ కాంప్రమైజ్ అవుతున్నాయా, అవునా, క్వాలిటీ కాంప్రమైజ్ అవుతూ వస్తుంది. సో అంటే సో థర్డ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ సెక్యూరిటీ కూడా. సో క్వాలిటీ పర్ఫెక్ట్గా వస్తుంది, బడ్జెట్ వస్తుంది, అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్స్ కూడా వస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఏ క్లయింట్ వాళ్ళైనా సో వాళ్ళకున్న డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ని డిఫరెంట్ వెండర్స్కి ఇచ్చేస్తూ ఉంటారు. సో మేబీ మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు అనుకోండి సిటిఎస్లో, మీకు డెవలప్మెంట్ మాత్రమే ఉంటుంది మోస్ట్లీ, సో టెస్టింగ్ వేరే ప్రాజెక్ట్స్ ఆర్ వేరే కంపెనీస్లో ఉంటాయి. సో ఇక్కడ మీరు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే డే 1 మీకు రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఉంటుంది. ఓకే, డెవలప్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే స్ప్రింట్ మెథడాలజీ, స్ప్రింట్స్ లాగా ఉంటాయి. సో డెవలప్మెంట్ అంటే ఏంటి, మేబీ మీకు ఒక 50 రిక్వైర్మెంట్స్ ఇస్తే 50 రిక్వైర్మెంట్స్ టు బి కంప్లీటెడ్ ఇన్ 3 months అన్నారు అనుకోండి, అందులో అగైన్ ఈ 3 monthsని స్ప్రింట్స్గా డివైడ్ చేస్తూ ఉంటారు. సో స్ప్రింట్ 1లో 4 రిక్వైర్మెంట్స్, స్ప్రింట్ 2లో 5 రిక్వైర్మెంట్స్ ఇలా డివైడ్ చేస్తూ ఉంటారు. సో డే 1 అవర్ డెవలప్మెంట్ టీమ్ ఫస్ట్ ఏం చేయాలి, రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేయాలి. ఓకే, సో టోటల్ రిక్వైర్మెంట్స్ ఎన్ని, ఫస్ట్ రిక్వైర్మెంట్కి 4 hours, సెకండ్ రిక్వైర్మెంట్కి 10 hours, థర్డ్ రిక్వైర్మెంట్కి 16 hours, ఇలా రిక్వైర్మెంట్ అండ్ ఇట్స్ ఎస్టిమేట్స్ ఇస్తే టోటల్ రిక్వైర్మెంట్స్కి టోటల్ టైం ఎంత పడుతుందో బిఏ వాళ్ళకు క్లారిటీ వస్తుంది. బేస్డ్ ఆన్ దిస్ ఈ ఎస్టిమేట్స్ని బిఏ వాళ్ళు క్లయింట్కి చెప్తారు. డెవలప్మెంట్ టీమ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ 5 months ఆర్ 6 months. సో ఇఫ్ దట్ ఈస్ ద సినారియో మన ప్రాజెక్ట్ 1 yearలో కంప్లీట్ అవ్వదు అన్నట్టు వాళ్ళు చెప్తారు, అవునా. సో అప్పుడు క్లయింట్ ఏం చేస్తారు, ఐ వాంట్ దిస్ ఓన్లీ ఇన్ 1 year. సో డెవలప్మెంట్ టీమ్ని సైజ్ ఇంక్రీజ్ చేయండి, ఐఎమ్ ఓకే టు పే ఫర్ ఎక్స్ట్రా కాస్ట్ ఇలాంటివి అంటూ ఉంటారు. లేదు డెవలప్మెంట్ టీంలో 50 రిక్వైర్మెంట్స్ వద్దు 30 రిక్వైర్మెంట్స్ చేయమని చెప్పండి, ఐ వాంట్ దిస్ టు బి కంప్లీటెడ్ అన్నట్టు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్ప్రింట్ 0 అనేది ఉంటుంది డే 1. సో స్ప్రింట్ 0 అనాలిసిస్ మొత్తం ఆ హోల్ ప్రాజెక్ట్ ఫేజ్ మొత్తం డిజైన్ అవుతుంది అక్కడ. సో ఏ రిక్వైర్మెంట్ ఎప్పుడు జరగాలి, ఏ టైంకి జరగాలి, ఇదంతా డిజైన్ జరుగుతూ ఉంటుంది. సో దట్ స్ప్రింట్ ప్లాన్ ఇదంతా మీకు స్లోగా ఆఫ్టర్ 3 or 4 classes క్లియర్గా అర్థమవుతుంది. సో ఫర్ నౌ వీఆర్ అండర్స్టాండింగ్
whatever the requirement might be, it should be first analyzed and estimated. Okay, now we'll understand one project related to healthcare. సో ఒక హెల్త్ కేర్ ప్రాజెక్ట్ చూద్దాం. ఎస్టర్డే ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ చూసాం కదా. సో ఒక హెల్త్ కేర్ ప్రాజెక్ట్ చూద్దాం. యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ ఐ విల్ బి గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ మై క్లయింట్ అండ్ అది మీ డెవలప్మెంట్ టీమ్కి ఇస్తే మీరు అనలైజ్ చేసి డిజైన్ చేస్తూ ఉండాలి. సో దిస్ ప్రాజెక్ట్ కంప్లీట్ ఏంటంటే సో అండ్ సో హాస్పిటల్ అనుకోండి. సో సపోజ్ అపోలో హాస్పిటల్స్ తీసుకోండి. సో అపోలో హాస్పిటల్లో మీరు ఒక నర్స్ అయితే హెడ్ కాంపౌండర్ ఎవరో అనుకోండి, అక్కడ వర్కింగ్ అనుకోండి. సో యాజ్ ఏ పేషెంట్ నేను మీకు కాల్ చేస్తాను. సో నేను మీకు కాల్ చేసినప్పుడు మీరు సంథింగ్ లైక్ ఆన్లైన్ బుకింగ్, అపాయింట్మెంట్ బుకింగ్ ఆర్ ఫార్మా రిలేటెడ్ థింగ్స్, సమ్ హెల్త్ సమ్ మెడికల్ డిపార్ట్మెంట్స్ అపాయింట్మెంట్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో దిస్ అప్లికేషన్ వీఆర్ ట్రైంగ్ టు డూ నౌ. ఓకే, సో ఫర్ దిస్ కంప్లీట్గా మీకు ఒక రిక్వైర్మెంట్ అనాలిసిస్ డాక్యుమెంట్ ఇచ్చేస్తారు, జస్ట్ లైక్ ఎస్టర్డే. సో స్ప్రింట్ రిక్వైర్మెంట్ 1, రిక్వైర్మెంట్ 2, రిక్వైర్మెంట్ 3, ఎవ్రీథింగ్ మీకు చాలా క్లియర్గా డాక్యుమెంటేషన్ చేసి ఉంటుంది. ఓకే, సో యు ఆర్ సపోజ్ టు డిజైన్ వన్ ఆఫ్టర్ అనదర్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మీరు ఒక నర్స్ లాగా లాగిన్ అయితే, మీకు పెగా అంటే ఏంటో తెలియదు కదా. సో మీరు మెడికల్ డిపార్ట్మెంట్, ఇప్పుడు మీరు ఒక నర్స్ లాగా లాగిన్ అయితే మీకు డిఫాల్ట్గా రావాల్సిన స్క్రీన్ ఏంటి అనేది ఉంటుంది. ఓకే, సో ఇది మీకు డిఫాల్ట్గా రావాల్సిన స్క్రీన్. ఓకే, యాజ్ అన్ పేషెంట్ నేను మీకు కాల్ చేస్తున్నాను. సో ఇన్ దట్ సినారియో యు ఆర్ సపోజ్ టు ఫస్ట్ కలెక్ట్ డీటెయిల్స్ కదా. సో డీటెయిల్స్ కలెక్ట్ చేయించుకుంటున్నారు. ఎస్టర్డే మనం చూసిన ప్రాజెక్ట్లో కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్క్రీన్ 1 కూడా, బట్ దట్ విల్ బి డిఫరెంట్ అండ్ దిస్ విల్ బి డిఫరెంట్. సో ఒక 5 minutes చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఐఎమ్ ద కాలర్. ఈ అప్లికేషన్ మీరు యూజ్ చేస్తున్నారు యాజ్ అ రియల్ యూజర్. సో యు ఆర్ కలెక్టింగ్ కాలర్ డీటెయిల్స్. ఓకే, సో మిస్టర్ వాట్ ఎవర్ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటున్నారు. ఆఫ్టర్ దాట్ హూ ఈస్ ద పేషెంట్ అని అడుగుతున్నారు. ఓకే, సో ఐఎమ్ ద కాలర్, తర్వాత మీరేమంటున్నారు హూ ఈస్ ద పేషెంట్. సపోజ్ నేనే పేషెంట్ని అయితే యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వన్. సో ఐఎమ్ ద సోల్ పేషెంట్ అని చెప్తాం. ఆర్ ఐ కెన్ హ్యావ్ వన్ అపాయింట్మెంట్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్ కదా. సో దెన్ this is the option what you have to select. Okay, so there are multiple patients and I am one among them. Okay, so అప్పుడు ఇది సెలెక్ట్ చేస్తే ఏమవ్వాలంటే, సో ఈ కాలర్ అనేవాడు కూడా ఇప్పుడు పేషెంటే కదా. సో అంటే అబోవ్ పేషెంట్ డేటా మొత్తం, అబోవ్ కాలర్ డేటా మొత్తం బిలో పేషెంట్ డేటాకి కాపీ అయిపోవాలి. సో ఐఎమ్ వన్ అమాంగ్ ద పేషెంట్స్ అంటే ఆ పేషెంట్ డేటా మొత్తం ఇక్కడికి కాపీ అయిపోతుంది. అండ్ మల్టిపుల్ పేషెంట్స్ ఉంటారు అనుకుంటున్నాం కాబట్టి యాడ్ పేషెంట్ క్లిక్ చేయాలి. యాడ్ పేషెంట్ క్లిక్ చేస్తే సో వన్ మోర్ స్క్రీన్ సెకండ్ టైం డిస్ప్లే అవుతుంది. అగైన్ క్లిక్ ఆన్ యాడ్ పేషెంట్, మేబీ ఇక్కడ థర్డ్ టైం డిస్ప్లే అవుతుంది. అండ్ అగైన్ క్లిక్ ఆన్ యాడ్ పేషెంట్, అగైన్ క్లిక్ ఆన్ దిస్, ఇక్కడ ఫోర్త్ టైం డిస్ప్లే అవుతుంది. వాట్ ఎవర్, దేర్ విల్ నాట్ బి ఎనీ లిమిట్. సో వాట్ ఆర్ వి అండర్స్టాండింగ్, ఇఫ్ ఐ మార్క్ దిస్ అబోవ్ కాలర్ డేటా మొత్తం కిందకి కాపీ అయ్యి ఎడిషనల్గా వీ కెన్ హ్యావ్ దిస్ లూప్డ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్, అవునా కాదు. సో ఇక్కడ ఎన్ని పేషెంట్స్ యాడ్ చేస్తాం మనకు ఐడియా లేదు. సో ఐ కెన్ గో ఫర్ 5 patients, అనదర్ కస్టమర్ కెన్ గో ఫర్ 4 patients కదా. అంటే యాజ్ ఏ పెగా డెవలపర్ మీరు ఈ స్క్రీన్ డిజైన్ చేయాలంటే ఎలా, ఎస్టర్డే స్క్రీన్ అనుకోండి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఒక స్టాటిక్ డిజైన్, అది దానిలో చేంజెస్ ఏమి ఉండవు, అవునా. బట్ ఇక్కడ స్టాటిక్గా డైనమిక్ డిజైన్. మేబీ కస్టమర్ 1 వచ్చి 4 patients చెప్పొచ్చు, అప్పుడు 4 segments రావాలి. సెకండ్ కస్టమర్ వచ్చి వాడికి 10 patients కావాలి అనుకుంటే ఇక్కడ 10 times కావాల్సి వస్తుంది కదా. సో యాజ్ అన్ పెగా డెవలపర్ ఈ స్క్రీన్ మీరు డెవలప్మెంట్ చేయాలంటే ఎలా చేయించాలి మీరు దానికి. సో యు ఆర్ సపోజ్ టు డిజైన్ దిస్ స్మాల్ పీస్. సో ఇక్కడ ఈ పీస్ ఏదైతే ఉందో ఇది మీరు డిజైన్ చేస్తారు ఇనిషియల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని. ఆఫ్టర్ దాట్ ఆ సేమ్ పీస్ని n నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్ప్లే అయ్యేలా చేయాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ఫర్ 1000 times. సో ఆ సేమ్ డిజైన్ని యూ హ్యావ్ టు లూప్ ఇట్. సో అంటే వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ దిస్ యాడ్ పేషెంట్ బటన్, సో దట్ స్క్రీన్ హ్యాస్ టు బి లూప్డ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. సో మేబీ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ డిలీట్, సో ఆ పర్టికులర్ సెట్ డిలీట్ అయిపోవాలి. అగైన్ క్లిక్ ఆన్ డిలీట్, అగైన్ క్లిక్ ఆన్ డిలీట్, ఇలా అనమాట. ఓకే, సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ డైనమిక్ డిజైన్. ఎస్టర్డేస్ మొత్తం స్టాటిక్, టుడేస్ మొత్తం లెవెల్ 2
కంప్లీట్ డైనమిక్ డిజైన్. సో ఐఎమ్ ద సోల్ పేషెంట్ అని సెలెక్ట్ చేసినప్పుడు అసలు ఏం ప్రాబ్లం ఉండదు, కాలర్ ఈక్వల్ టు పేషెంటే. ఇది సెలెక్ట్ చేస్తే ఐ వాంట్ అపాయింట్మెంట్ ఫర్ అదర్ పేషెంట్స్ ఆల్సో అన్నట్టు. థర్డ్ ఆప్షన్ ఏంటి, there are multiple patients and I am not among them. సో నాట్ అమాంగ్ దెమ్ అంటే కింద పేషెంట్ డీటెయిల్స్ అని వచ్చాయి, సో అందులో నా డేటా ఉండాలా, ఐఎమ్ నాట్ అమాంగ్ దెమ్ కాబట్టి ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ ఎగ్జిస్టింగ్ డేటా మొత్తం ఎరేజ్ అయిపోవాలి, అవునా, ఎగ్జిస్టింగ్ డేటా మొత్తం ఎరేజ్ అయిపోవాలి. అగైన్ క్లిక్ ఆన్ యాడ్ పేషెంట్, ఇట్ హ్యాస్ టు షో ఫర్ సెకండ్ టైం, అగైన్ క్లిక్ ఫర్ థర్డ్ టైం, అగైన్ క్లిక్ ఫర్ ఫోర్త్ టైం, ఇలా. సో హౌ టు డిజైన్ దిస్, ఓకే. సో ఇది సెలెక్ట్ చేసాం, ఇది డిస్ప్లే చేస్తే, ఇది క్లిక్ చేస్తే బ్లాంక్ డేటా కాపీ అవుతుంది, ఇది క్లిక్ చేస్తే అబౌట్ డేటా కాపీ అయిపోతుంది. ఓకే, హౌ టు మెయింటైన్ ఆల్ దీస్ థింగ్స్ అనేది తెలియాలి. అండ్ దట్ టు వీఆర్ హియర్ వీ హ్యావ్ టు షో విత్ సమ్ గూగుల్ మ్యాప్స్ ఆల్సో, దట్ విల్ కమ్ టు మీ స్లోలీ. ఓకే, సో దిస్ స్క్రీన్ నెంబర్ 1 is completely talking about patient registration. అండ్ దట్ టు ఇక్కడ మీకు లాగ్డ్ ఇన్ యాజ్ అనేది ఒకటి వచ్చింది. సో లాగ్డ్ ఇన్ యాజ్ అంటే ఏంటి, సో మీరు లాగిన్ అయితే మీ నేమేనా, మీ నేమే కదా రావాల్సింది. అండ్ లాగ్డ్ ఇన్ టైం అంటే మీరు లాగిన్ అయిన టైంకి. సో అంటే హూ ఎవర్ ఈజ్ లాగింగ్ ఇన్, ఓకే, డేటాబేస్ టేబుల్లో సో ఈ లాగ్డ్ ఇన్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫ్రమ్ దేర్ హిస్ నేమ్ హ్యాస్ టు బి ఫెచ్డ్ అవుట్, డిబిఏ కదా ఇదంతా. సో ఫ్రమ్ దేర్ హిస్ నేమ్ హ్యాస్ టు బి ఫెచ్డ్ అవుట్. సో ఫెచ్ అవుట్ అయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వర్డ్ ఏదైతే ఉందో, ఇక్కడ స్టార్టింగ్ వర్డ్ ఏదైతే ఉందో ఆ రెండు క్లబ్ అయ్యి ఇక్కడ ఇమేజ్ లోపల రావాలి. సో మీ కేసులో ఏబి అనుకోండి, సో ఏబి వస్తుంది. హౌ టు గెట్ దిస్ ఇమేజ్ డైనమికల్లీ కన్స్ట్రక్టెడ్, వేరే నేమ్ ఉంటే సో ఆబ్వియస్గా డిఫరెంట్ వస్తుంది, స్టార్టింగ్ వర్డ్ ఆఫ్ దట్ స్టార్టింగ్ లెటర్ ఇక్కడ కూడా అంతే. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికల్ అండ్ 100% రియల్ టైమ్ రిక్వైర్మెంట్స్. సో ఇవన్నీ ఎలా చేస్తాము అనేది చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అండ్ దట్ కోడింగ్ లేకుండా డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం ఇదంతా. అండ్ లాగ్డ్ ఇన్ టైం అంటే సర్వర్ టైం. సో కరెంట్ సర్వర్ టైం ఏముంది, బేస్డ్ ఆన్ దట్ ఇట్ హ్యాస్ టు బి ఫెచ్డ్ అవుట్. సో ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఆ డాక్యుమెంట్ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా డాక్యుమెంట్ చేసి ఉంటుంది. సో రిక్వైర్మెంట్ 1, రిక్వైర్మెంట్ 2, 3, 4, సో అన్నీ క్లియర్గా ఉంటాయి. ఓకే, సో టైం స్టాంప్ ఏమి ఉండాలి, ఎవ్రీథింగ్. సో లెట్ మీ క్లిక్ ఆన్ సబ్మిట్. సో ఇన్ ద స్క్రీన్ నెంబర్ 1 యాజ్ ఎ నర్స్ మీరు ఏం చేస్తున్నారు, నా డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ సబ్మిట్, స్క్రీన్ నెంబర్ 2లో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూ కాలింగ్ అనేది ఉంటుంది కదా. సో నేను మీకు కాల్ చేస్తున్నాను. సో వాట్ ఆర్ యూ ఆస్కింగ్, సో యూర్ ఆస్కింగ్ ఫర్ ఫ్యూ థింగ్స్. సో ఈజ్ లాంగ్వేజ్ అసిస్టెన్స్ రిక్వైర్డ్, ఓకే, మేబీ నేను హైదరాబాద్, సో ఇప్పుడు ఢిల్లీ హాస్పిటల్కి వెళ్ళాను అనుకోండి, సో అక్కడ నాకు లాంగ్వేజ్ అసిస్టెన్స్ కావాల్సి వస్తుంది. ఐ మే నాట్ బి కంఫర్టబుల్ విత్ దేర్ లాంగ్వేజ్ కదా. సో ఇక్కడ ఎస్ అన్నాం అనుకోండి, సో వాట్ ఈజ్ యువర్ స్పోకెన్ ప్రిఫరెన్స్, సో మేబీ ఐఎమ్ గుడ్ ఫర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు అనుకోండి. అండ్ రిటర్న్ ప్రిఫరెన్స్ మేబీ ఇంగ్లీష్ అనుకోండి. అండ్ ఈజ్ ఇంటర్ప్రిటర్ రిక్వైర్డ్ ఆర్ నాట్, ఎస్ అయితే సో ఆ పర్టికులర్ అపాయింట్మెంట్ టైంకి దే విల్ అరేంజ్ సంథింగ్, సో నో అయితే దే విల్ ఇగ్నోర్. ఓకే ఫైన్. సో లాంగ్వేజ్ అసిస్టెన్స్ రిక్వైర్డ్, మేబీ నో క్లిక్ చేస్తే మొత్తం హైడ్ అయిపోతుంది, ఎస్ క్లిక్ చేస్తే మొత్తం డిస్ప్లే అవుతుంది. And again here it is asking for what type of consultation, are you looking for online consultation or in-person consultation. So online consultation ante so respect to date and time next screens lo select chestam. So ఆ పర్టికులర్ డేట్ అండ్ టైం బేస్ చేసుకొని ఒక జూమ్ లింక్ సెండ్ అవుతుంది ఆటోమేటిక్గా, సమ్ లింక్ అనేది ఈమెయిల్కి వెళ్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ సంథింగ్ లైక్ ఇంట్రాక్షన్ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ చేస్తే again what is the purpose of consulting, okay, what is the purpose of visiting, that is like normal consultation or surgery. So normal consultation అయితే not a big problem. So surgery అనుకోండి, surgery select చేస్తే what is the planned surgery date when you wanted to go for surgery అనేది ఉంటుంది. సో ఫర్ దట్ సర్జరీ డేట్ అనేది పాస్ట్ డేట్ ఉండొచ్చా, ఓన్లీ ఫ్యూచరే కదా. సో లెట్ మీ సెలెక్ట్ ఎనీ ఫ్యూచర్ డేట్. So maybe let me select some future date, and a particular date na, so there should be room availability for your. So if I click on this room availability button, then em jaragali, database table lo aa date ki any rooms available ga unnayo that list has to be pulled out, right. So ante aa data mottam table nunchi ravalante SQL query ana. As I told you, database understands only SQL queries, and vere language raadu.
సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఏం జరుగుతుంది? ఆన్ క్లిక్ ఆఫ్ దిస్, ఆ పర్టికులర్ డేట్తో నెంబర్ ఆఫ్ రూమ్స్ బుక్డ్ ఆర్ నెంబర్ ఆఫ్ రెడీ టు ఆక్యుపై, ఓకే, సో నెంబర్ ఆఫ్ ఆన్ హోల్డ్, ఈ డేటా మొత్తం వస్తుంది. అండ్ అక్కడ ఉన్న రా డేటాని మనం ఇక్కడ పిక్టోరియల్గా చూపిస్తున్నాం. ఎస్టర్డే మనం పిక్టోరియల్గా చూసాం, అదేంటది? సమ్ కైండ్ ఆఫ్ డోనట్ లాగా పై చార్ట్ అనుకుంటున్నాం. అండ్ నౌ వాట్ ఈస్ దిస్? హారిజాంటల్ బార్ గ్రాఫ్స్, అవునా? సో రా డేటాని పిక్టోరియల్గా చూపిస్తున్నాం. సో హియర్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ అవైలబుల్ రూమ్స్, సో దీస్ ఆర్ ఆక్యుపైడ్ అండ్ దీస్ ఆర్ బుక్డ్, ఇలా ఉంటుంది. Based on that, we are supposed to select proper room. Okay, maybe ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, సమ్ 302 అనే రూమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం విచ్ ఇస్ డబుల్. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే ఆ డేటాబేస్ టేబుల్లో 302 అనే రూమ్ అనేది బ్లాక్ కింద చేంజ్ అవ్వాలా? సో నెక్స్ట్ పర్సన్ కన్సల్టేషన్ అప్పుడు సేమ్ డేట్న 302 ఉండకూడదు కదా, డేట్ బేసిస్. టుమారో ఆర్ నెక్స్ట్ డేస్ అయితే ఉండొచ్చు, బట్ ఆన్ దట్ పర్టిక్యులర్ డే సేమ్ నెంబర్ అయితే అవైలబుల్గా ఉండకూడదు. సో దట్ రిలేటెడ్ ఎస్క్యూఎల్ క్వైరీ ఎగ్జిక్యూషన్స్ కూడా జరుగుతాయి. అండ్ బేస్డ్ ఆన్ దిస్ నెంబర్ ఆఫ్ గార్డియన్స్ అకంపెనీయింగ్ యూ అని ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ గార్డియన్స్, సో మేబీ మీరు ఈ స్లైడర్లో 3, 4 ఇలా ఇచ్చుకుంటే కింద నెంబర్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో మీరు సింగిల్ రూమ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ 10 సెలెక్ట్ చేస్తే నాట్ అలౌడ్. సో ఇట్ హ్యాస్ టు త్రో వన్ పాపప్ సేయింగ్ లైక్ ఫర్ సింగిల్ రూమ్ ఓన్లీ 2 members, ఫర్ డబల్ రూమ్ 4 members. ఇలా ఆ టేబుల్ ఉంటుంది, డెసిషన్ టేబుల్ అనేవి ఉంటాయి. సో స్లోలీ విల్ కమ్ టు నో. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్, దెన్ 302 రూమ్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోవాలి. సో స్క్రీన్ 1లో యు ఆర్ కలెక్టింగ్ మై డేటా, అంటే పేషెంట్, నేనైతే పేషెంట్ డేటా తీసుకుంటున్నారు. నెక్స్ట్ స్క్రీన్లో డేట్ అండ్ టైమ్ అండ్ సంథింగ్ రిలేటెడ్ టు సర్జరీ. సో ఇప్పుడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సర్జరీ? సర్జరీ అంటే ఇట్ మైట్ బి రిలేటెడ్ టు డిఫరెంట్ థింగ్స్ కదా. సో వాట్ ఈస్ ద డిపార్ట్మెంట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అనేది? మేబీ ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు ఈఎన్టీ అనుకోండి. దెన్ యాజ్ ఎ నర్స్ మీరు ఇది సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ మీరు ఇది సెలెక్ట్ చేస్తారు. అండ్ దెన్ మీరు చెప్పాల్సింది ఆర్ మీరు చెప్పేది ఏంటంటే, అలాంగ్ విత్ దిస్ ఈఎన్టీ యూ హ్యావ్ టు గెట్ సంథింగ్ లైక్ ఎనస్థీషియన్ కన్సల్టేషన్ ఆల్సో, ఆర్ మేబీ నార్మల్ బీపీ చెకప్ కన్సల్టెంట్స్ ఆల్సో, ఆర్ ఫిజిషియన్ కన్సల్టెంట్స్ ఆల్సో అన్నట్టు మీరు చెప్తారు. సో మేబీ ఇది సెలెక్ట్ చేసేస్తారు అండ్ మేబీ ఇది సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. సో యాక్చువల్గా నాకున్న ప్రాబ్లం ఏంటి, ఆర్ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఈఎన్టీ రిలేటెడ్. బట్ ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? అదర్ కనెక్టెడ్ థింగ్స్ని కూడా కనెక్ట్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ దట్ బిల్లింగ్ కూడా అలాగే జనరేట్ అవ్వాలి కదా, అవునా? అండ్ ఎక్స్ట్రా ప్రాసెస్ కూడా అకార్డింగ్ టు దిస్ ఉంటుంది కదా. Now, out of ignorance, maybe if I'm asking you why for anesthesia, so na problem enti aithe neurology or anesthesia deento in relation an ante you should be in a position to explain that quickly kada, avuna? So daniki em chestunnamante ikkada about this anedi untundi. About this click cheste aa department related information straight away vachestundi. Okay, so ante ఎప్పుడైనా ఆన్ కాల్లో మనకి ఎవరైనా అసిస్ట్ చేస్తే, సపోజ్ ఇప్పుడు మనం ఎయిర్టెల్ కస్టమర్ కేర్ కాల్ చేస్తాం. ఎయిర్టెల్ కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు సో మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి, ఒక 10 minutes మాట్లాడండి, మీరు వాళ్ళని ఏ క్వశ్చన్ అయినా అడగండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు దాన్ని జస్ట్ 30 seconds ఆన్సర్ చేయగలుగుతారు. సో మేబీ ఆ ఎంప్లాయీ ఆ రోజే జాయిన్ అయినా సో దే విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్ వెరీ క్విక్లీ, వెరీ యాక్యురేట్లీ, అవునా? సో ఎలా అంటే వాళ్ళు యూజ్ చేసే స్క్రీన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం టైప్ చేసి ఉంటుంది. న్యూస్ రీడర్స్ చూస్తూ ఉంటాం కదా, సో మొత్తం టైప్ చేసే ఉంటుంది. సో జనరల్గా అలాంటి వాళ్ళని సిఎస్ఆర్స్ అంటారు, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ అంటారు. సో అంటే ఆల్ ఎయిర్టెల్ సర్వీస్ పీపుల్ ఆర్ సిఎస్ఆర్సే కదా. సో సిఎస్ఆర్ పోర్టల్ అంటాం దీన్ని. ఓకే, సో ఈ అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు ఎండ్ యూజర్స్ కదా, వాళ్ళని సిఎస్ఆర్స్ అంటారు. నర్స్ మన లాంగ్వేజ్లో నర్స్, పెగా లాంగ్వేజ్లో సిఎస్ఆర్ అంటాం. సో సిఎస్ఆర్స్ అన్నిటికి ఈజీ యాక్సెసిబుల్గా డేటాని స్ట్రైట్ అవే మనం ప్రొజెక్ట్ చేస్తాం. యాజ్ ఎ పెగా డెవలపర్ మీరు ఏదో డిజైన్ చేస్తే, నేను ఎయిర్టెల్ మెంబర్ని అయితే నాకు డేటా మొత్తం వచ్చేస్తుంది. నేను ఒక కస్టమర్తో ఏం మాట్లాడాలి అనేది అక్కడ టైప్ వస్తే నేను చూసి చదివేస్తాను కదా. సో జనరల్గా ఎవ్రీ పోర్టల్లో టాప్ ఈ బ్లూ కలర్ హెడర్ ఉందా, ఆ బ్లూ కలర్ హెడర్ని దానికి యూజ్ చేస్తూ ఉంటారు.
స్క్రీన్ నెంబర్ 3 రాగానే నేనే నర్స్ అనుకుంటే, సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ డీటెయిల్స్ అబౌట్ ద సర్జరీ డేట్ అండ్ టైమ్. సో కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ వాట్ ఈస్ ద డిపార్ట్మెంట్ యు ఆర్ లుకింగ్ ఫర్, అంతేనా? సో అంటే వాళ్ళకి ఆ స్పీడ్లో, ఓకే, అంత షార్ట్ టైంలో ఆ ఇన్ఫర్మేషన్ నోట్లో నుంచి రావాలంటే ఇక్కడ చూసి చదువుతారు. సో ఆ బ్లూ కలర్ హెడర్ ఏదైతే ఉందో దట్ వీ విల్ బి డిజైనింగ్ ఇట్ డైనమికల్లీ. ఎవ్రీ స్క్రీన్లో ఏదైతే కంటెంట్ వస్తుందో అది ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. సిమిలర్గా ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఏం రావాలి అనేది కూడా అబౌట్ దిస్లో ఉంటుంది. ఓకే, సో మేబీ సంథింగ్ లైక్ ఆన్కాలజీ అనుకోండి, దీని మీద క్లిక్ చేస్తే ఆన్కాలజీ రిలేటెడ్ డిపార్ట్మెంట్, సో ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ డిజైన్ అనేది స్టాటిక్ కాదు, డైనమిక్. డైనమిక్ అంటే సో మేబీ మన అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫ్యూ డేస్ ఆన్కాలజీ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ ఇష్టమే కదా, అవునా? యాజ్ అన్ పెగా డెవలపర్ మీరు ఇక్కడ 20 ఐటమ్స్ ఇంక్లూడ్ చేశారు, దానికి రిలేటెడ్గా 20 డిస్క్రిప్షన్ ఇచ్చేసారు, అవునా? సో ఫర్ ఫ్యూ డేస్, ఫర్ నెక్స్ట్ 1 month మేబీ ఈ హాస్పిటల్ వాళ్ళు ఆన్కాలజీ కొన్ని రోజులు స్టాప్ చేద్దాము డ్యూ టు సమ్ షార్టేజ్ ఆర్ వాట్ ఎవర్ అనుకుంటున్నారు. సో ఇన్ దట్ సినారియో ఈ టేబుల్ ఏదో చేంజెస్ జరగాలి కదా, సో అది రిమూవ్ అవ్వాలి కదా. సో ఆ టేబుల్లో చేంజెస్ చేయాలంటే ఎవరు చేస్తారు? పెగా డెవలపర్సే కదా. యాడ్ చేసింది ఎవరు? పెగా డెవలపర్సే. రిమూవ్ చేయాల్సింది ఎవరు? పెగా డెవలపర్సే. సో పెగా డెవలపర్తో కాంటాక్ట్ అయ్యి ఇది రిమూవ్ చేయించారు అనుకుందాం. నెక్స్ట్ డే ఇంకొక 2 సర్వీసెస్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు ఎవరిని కాంటాక్ట్ అవుతారు? పెగా డెవలపర్స్. అంటే ఫర్ ఎవ్రీ చేంజ్ ఫర్ ద రియల్ యూజర్ ఎవరు హెల్ప్ చేయాలి? పెగా డెవలపర్సేనా? సో లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ నేను విజేత సూపర్ మార్కెట్లో సేల్స్ హెడ్ అనుకోండి, ఆ స్టోర్ అంతా మేబీ నేనే హెడ్ అనుకుందాం. సో ఇప్పుడు మీరే కస్టమర్, ఓకే. సో మీరు సమ్ ప్రొడక్ట్స్ తీసుకున్నారు, మేబీ పొటాటో ఆర్ సమ్ ప్రొడక్ట్స్ తీసుకుని సో నా దగ్గరకు వస్తే నేను బిల్లింగ్ చేయాలి, ఓకే. ఈ అప్లికేషన్ యూస్ చేసేది నేనే కదా. సో మేబీ అది పెగాతో డెవలప్ అయింది అనుకోండి. సో ఇన్ దట్ సినారియో టుడేస్ పొటాటో ప్రైస్ ఈజ్ 40 రూపీస్ పర్ కేజీ అని వస్తుందా? మేబీ టొమాటో ప్రైస్ ఈజ్ 30 రూపీస్ పర్ కేజీ అని ఉంటుందా? అంటే ఈ స్క్రీన్లో ఉన్న చేంజెస్ అంతా ఎవరు చేశారు? పెగా డెవలపర్. ఇది పెగాతో డెవలప్ అయితే పెగా డెవలపరే కదా. సో నౌ యాజ్ ఎన్ స్టోర్ మేనేజర్ నా ప్లాన్ ఏంటంటే సో ఇది 40 కాదు, టుడే లెట్ us గివ్ ఇట్ ఫర్ 30 రూపీస్. సో మేబీ ఈ మినిట్ నుంచి 30కి చేంజ్ చేసేసుకుందాం అని అనుకుంటున్నాను, నా ఇష్టం కాబట్టి. సో ఇక్కడ చేంజెస్ జరగాలంటే ఎవరు హెల్ప్ కావాలి? పెగా డెవలపర్. పెగా డెవలపర్ అప్పటికప్పుడు చేయగలుగుతాడా? అవుతుందా? సో మేబీ ఇది హైదరాబాద్లో ఉందనుకోండి, మీరు ఎక్కడో ఢిల్లీ నుంచి నాకు డెవలప్ చేసి ఇచ్చారనుకోండి. సో ఇలాంటి మినిమల్ చేంజెస్కి కూడా ఇఫ్ ఐ హ్యావ్ టు కాంటాక్ట్ వన్ డెవలపర్, ఈజ్ ఇట్ రియల్లీ ఫీజిబుల్? నో. సో టోటల్ ప్రైస్ మీద 500 రూపీస్ డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో అంటే వాట్ ఎవర్ ద చేంజెస్ ఐ వాంటెడ్ టు మేక్, దట్ ఈస్ మై బిజినెస్ రిక్వైర్మెంట్. సో అది నా బిజినెస్, నేను ఏదో రిక్వైర్మెంట్ అనుకుంటున్నాను. బట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్ నేను చేసుకోగలుగుతానా? జనరల్గా నాకు పెగా అంటే ఏంటో రాదనుకోండి, సో మనం చేంజెస్ చేసుకోగలమా? లేదు. మరి ఎవరు చేయాలి? పెగా డెవలపర్. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ కూడా డెవలపర్స్ హెల్ప్ రియల్లీ రిక్వైర్డా? టొమాటో ప్రైస్ టుడే ఈరోజు ఉంటుంది, టుమారో సంథింగ్ ఎల్స్, డే ఆఫ్టర్ టుమారో సంథింగ్ ఎల్స్. ఇలాంటి చిన్న చిన్న మినిమల్ చేంజెస్కి షుడ్ వి రియల్లీ రన్ బిహైండ్ అండ్ డెవలపర్? నో. సో దీనికి సొల్యూషన్ ఏంటి మరి? ఎవ్రీ ప్రాజెక్ట్లో అంతే కదా, పెగానే కాదు. సో ఎవ్రీ ప్రాజెక్ట్, రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళండి, అక్కడ మేబీ ఒక షర్ట్ కాస్ట్ 1000 రూపీస్ ఉంది. సో నెక్స్ట్ డే దానికి 1200 చేద్దాం అనుకుంటే అది వాళ్ళ ఇష్టమే కదా, అవును. సో దానికి మళ్ళీ డెవలపర్ చుట్టూ వెళ్ళాలా మీరు? నో. సో మరి ఎలా? సో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజైన్ డెవలపర్ షుడ్ డెవలప్ దిస్ డైనమికల్లీ. సో డైనమిక్గా ఎలా అంటే బ్యాక్గ్రౌండ్లో సో ఒక డేటా టేబుల్ అనేది ఉంటుంది జనరల్గా. సో ఆ డేటా టేబుల్ పెద్దగా ఏమి ఉండవు. సో యూ కెన్ హ్యావ్ లైక్ డిలీట్ ఆప్షన్, మేబీ ప్లస్ ఆప్షన్, ఇలా ఉంటాయి. సో ఆ టేబుల్ అనేది రియల్ యూజర్స్కి యాక్సెస్ ఇచ్చేస్తారు, రియల్ యూజర్స్ యాక్సెస్ ఇస్తారు. దీన్ని టెక్నికల్గా డెలిగేషన్ అంటాం, రోల్ డెలిగేషన్ అంటారు, ఓకే. సో ఈ పర్టిక్యులర్ దాన్ని రియల్ యూజర్కి డెలిగేట్ చేస్తే సో వీడు ఇక్కడి నుంచి ఏం చేస్తాడు? ఆ థింగ్స్ని ఓపెన్ చేసుకుని అక్కడ చేంజెస్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఇట్ డజంట్ మీన్ లైక్ హీ విల్ బి యాక్సెసింగ్ డెవ్ స్టూడియో, ఓకే. అతను పెగా టూల్ యూస్ చేస్తాడని ఏమి కాదు, అతనుకున్న నార్మల్ అవుట్పుట్ స్క్రీన్లోనే సమ్వేర్ మోడిఫికేషన్స్ యాక్సెస్ ఇస్తాం. సో అప్పుడు ఏం చేస్తారు? మేబీ ఇక్కడ ఆన్కాలజీ అనేదో ఉంటే అది డిలీట్ చేస్తే
ఫ్రంట్ ఎండ్లో కూడా డిలీట్ అయిపోతుంది కదా. మేబీ దే వాంటెడ్ టు యాడ్ 2 more సర్వీసెస్ అనుకోండి, ఇక్కడ ఏబిసి అని ఎంటర్ చేస్తారు. సో ఇమీడియట్గా మనకు అవుట్పుట్లో ఇక్కడ ఏబిసి అని వచ్చేస్తుందా. అండ్ ఇక్కడ అబౌట్ దిస్ అనేది వాట్ ఎవర్ ద డిస్క్రిప్షన్ యూ యాడ్ హియర్, అది మొత్తం దానికి రిలేటెడ్ అబౌట్ దిస్లోకి వచ్చారు. అంటే హౌ టు డిజైన్ దిస్ టేబుల్ డైనమికల్లీ, అండ్ దీనికి సోర్స్ వాట్ ఈస్ ద టేబుల్, అండ్ టేబుల్లో కంటెంట్ మీరు యాడ్ చేస్తే ఇక్కడ రిఫ్లెక్షన్ అయ్యేలా చేయాలి. సో దిస్ ఈజ్ నాట్ లైక్ ఫిక్స్డ్. సో మీరు 1 అయినా మెయింటైన్ చేయండి, 1 lakh అయినా మెయింటైన్ చేయండి, ఆ టేబుల్ సోర్స్ ఏంటి, అక్కడ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇదంతా లెవెల్ 2 రిక్వైర్మెంట్స్. సో నిన్నంతా స్టాటిక్ డిజైన్. సో నౌ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ లెవెల్ 2. ఓకే, సో ఇలా రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాము. సో ఆఫ్టర్ దాట్ మేబీ ఈ 3 డిపార్ట్మెంట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ టు గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ మెడికల్ టెస్ట్స్. ఓకే, సో స్ట్రైట్ అవే సర్జరీకి వెళ్తామంటే నాట్ పాసిబుల్ కదా. బిఫోర్ దట్ యువర్ వైటల్స్ ఆర్ బీపీ ఇవన్నీ కంట్రోల్ ఉన్నలా చూసుకోవాలి కదా. సో సమ్ కైండ్ ఆఫ్ మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి. సో డిఫాల్ట్ మెడికల్ టెస్ట్ ఫర్ దిస్ కాంబినేషన్ అనుకుంటే, సో డయాబెటిక్స్ టెస్ట్ ఉండాలి, బ్లడ్ ప్రెషర్ టెస్ట్ ఉండాలి, అండ్ హిమోగ్లోబిన్ టెస్ట్ ఉండాలి. సో డిఫాల్ట్ ఇవి. అండ్ మేబీ ఎవ్రీథింగ్ కావాలి అనుకుంటే సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతాయి. సో ఇన్ బిట్వీన్ మీకు ఏమైనా వద్దు అనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెట్ టు డిఫాల్ట్ అయితే డిఫాల్ట్ వన్, అండ్ ఇవైతే ఆల్. సో జనరల్గా ఈ రిక్వైర్మెంట్ ఎలా చేస్తాం, మేబీ ఇక్కడ సంథింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ 5 చెక్ బాక్సెస్, తర్వాత 4 చెక్ బాక్సెస్, అండ్ రిమైనింగ్ 3 చెక్ బాక్సెస్. సో ఇవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ వెళ్తే, ఇవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని వెళ్ళాం అనుకోండి. సో ఇన్ దట్ సినారియో ఇఫ్ ఐ మార్క్ దిస్ రేడియో బటన్ ఏమవ్వాలి, దాని కింద ఉన్న 20 ఎలిమెంట్స్ సెలెక్ట్ అయిపోవాలి. అవును. సో అంటే ఫస్ట్ వన్ షుడ్ బి ట్రూ, సెకండ్ షుడ్ ట్రూ, థర్డ్ ఇలా ఇస్తూ ఉంటారు డెవలపర్స్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు టెస్ట్స్ మొత్తం ఒక 2000 ఉంటే, సో 20 కాబట్టి ఇండివిజువల్ ఒక్కదానికి ట్రూ చేసుకుంటాం అనుకుంటున్నాము. మేబీ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 2000 అప్పుడు, సో ఒక 2000 ఉంటే ఆర్ 2 lakhs ఉంటే అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, యు ఆర్ సపోజ్ టు గో విత్ లూపింగ్. సో అంటే ఇక్కడ 1 ఉన్నా 1 lakh ఉన్నా, ఇఫ్ ఐ మార్క్ దిస్, దాని కింద బిలో టేబుల్ లేఅవుట్ అనేది ఒకటి ఉంటుంది. సో బిలో హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ట్రూ 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 ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో 1 ఉన్నా 1 lakh ఉన్నా సేమ్ ఎఫర్టే మనకి. సో అలా కాకుండా మాన్యువల్గా చేస్తానంటే మాత్రం మేబీ ఫర్ ఫ్యూ ఐటమ్స్ యూ కెన్ మేనేజ్, బట్ నో వన్ విల్ ఎంకరేజ్ యూ గోయింగ్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ డిఫాల్ట్ డెవలప్మెంట్. ఇలా చేస్తే ఫ్యూచర్లో ఏమైనా ఐటమ్స్ యాడ్ అవ్వాల్సి వస్తాయి. సపోజ్ నేనే అపోలో హాస్పిటల్లో మేనేజ్మెంట్ అనుకోండి. సో ఫర్ ఫ్యూ డేస్ విటమిన్ డి ఈ టెస్ట్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం, అది నా ఇష్టమే కదా. సో అది బ్యాక్ ఎండ్ టేబుల్లో రిమూవ్ చేసేస్తున్నాం. సో బ్యాక్ ఎండ్ టేబుల్లో రిమూవ్ చేస్తే ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ రిమూవ్ అయిపోవాలి. మేబీ ఫ్యూ థింగ్స్ యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ అవ్వాలి. సో మనకి హాస్పిటల్ చాలా వైడ్ రేంజ్లో ఉంటే ఒక 1000 ఐటమ్స్ యాడ్ చేసుకుంటే యువర్ డిజైన్ షుడ్ ఈక్వల్లీ వర్క్ ఫర్ దట్ 1000 ఐటమ్స్ కదా. సో అనమాట. ఓకే, సో లెట్ మీ క్లిక్ ఆన్ సెట్ టు డిఫాల్ట్. ఎడిషనల్గా మీకు ఏమైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎడిషనల్గా నర్స్ అన్న వాళ్ళు ఇక్కడ కామెంట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో క్యాండిడేట్ ఈస్ హ్యావింగ్ లైక్ థైరాయిడ్ సిమ్టమ్స్, సంథింగ్ ఎక్స్ట్రా కంప్లైంట్స్ లాగా యాడ్ చేస్తూ ఉంటాం. బేస్డ్ ఆన్ దిస్ నెక్స్ట్ డాక్టర్ అపాయింట్మెంట్కి ఇవన్నీ అక్కడ పికప్ అవ్వాలి. ఓకే, సో లెట్ మీ సబ్మిట్. ఫైన్. సో నెక్స్ట్ స్క్రీన్లో ఇట్ ఈస్ ఆస్కింగ్ సమ్ కైండ్ ఆఫ్ టైం. సో సర్జరీ అంటే, సో జనరల్గా మేబీ ఫర్ నెక్స్ట్ 1 week యూ హ్యావ్ టు విజిట్ అండ్ గెట్ 1 injection ఆర్ సంథింగ్ అనుకోండి. ఇలాంటి కైండ్ ఆఫ్ డైలీ యాక్టివిటీ ఉంటే, సో యూ హ్యావ్ టు గో ఫర్ మండే దిస్ షుడ్ బి ద టైమ్ ఫర్ మీ, ట్యూస్డే దిస్ టైమ్, వెనస్డే దిస్ టైమ్, ఇలా సమ్ కైండ్ ఆఫ్ టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్. ఎర్లియర్ చూసింది డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, దిస్ ఈస్ లైక్ టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్. So where time for Monday I wanted to go with this one, maybe for Tuesday, so this time ఇలా మీరు రెస్పెక్టివ్ టైమ్స్ మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో జనరల్గా క్యాలెండర్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, క్యాలెండర్ ఐకాన్ క్లిక్ చేస్తే మొత్తం మంత్ డేట్ వస్తాయి. బట్ హియర్ రిక్వైర్మెంట్ ఏంటి, సో వీఆర్ సపోజ్ టు షో ఓన్లీ టైం. ఓకే, సో వాట్ ఇస్ దట్, సో ప్లీజ్ గవర్నమెంట్ ఆన్లైన్ సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది. So we are supposed to go with some time. Screen number 1 lo we are going with maybe date. Okay, and again it is asking for any additional complaints. So let me select something like, so recently affected with COVID అనుకోండి, maybe something like thyroid or some symptoms యాడ్ చేస్తున్నాం. Okay, now click on submit. Screen 1 లో just patient details, తర్వాత surgery data, తర్వాత డిపార్ట్మెంట్స్ ఏమేమి కావాలి అనేది. నెక్స్ట్ we are going for time of appointment. Let me click on submit. Okay, and screen number 4 or maybe 5th screen I think. So whatever, here it is asking for some kind of final confirmation. Okay, so whatever the details we entered in the earlier screen, so email ID, language preference, written preference, phone number, ivanni. So is this final or not అనేది confirmation. Maybe if I wanted to update anything, just a respect to checkbox మీద మార్క్ చేయండి. So then I can see this like editable. Okay, we can see this like editable. So whatever you update, maybe new thing ఏదో update చేస్తున్నాం. So whatever you update, according to that ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా మాడిఫై అయిపోతుంది. అకార్డింగ్ టు దట్ లెఫ్ట్ సైడ్ కూడా మాడిఫై అయిపోతుంది. సో అంటే ఆన్ చేంజ్ ఆఫ్ దిస్ వాల్యూ డేటాబేస్ టేబుల్ అప్డేట్ అవ్వటం అండ్ సేమ్ వాల్యూ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వటం అదేనా జరుగుతుంది. సో ఎట్ వన్స్ మీరు ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే, సో ఎట్ వన్స్ మీకు ఇవన్నీ అప్డేట్ అవుతాయి. ఓకే, సో ఫైనల్గా సమ్ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. Okay, so let me click on submit and go to the next screen. Okay, so here it is asking for some medical reports. So ఇదంతా అయిపోయిన తర్వాత మీరు డాక్టర్ దగ్గర మేబీ ఆఫ్టర్ 3 days 4 days డాక్టర్ అపాయింట్మెంట్కి వస్తారు కదా. ఓకే, సో దేర్ డాక్టర్ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు చెక్ ఫర్ దిస్ హోల్ కంటెంట్ అలాంగ్ విత్ దట్ మెడికల్ రిపోర్ట్స్ కూడా. సో మెడికల్ రిపోర్ట్స్ అనేవి ఈ అప్లికేషన్ యూస్ చేసేది ఎవరు, మీరు అంటే నర్స్ అనుకోండి. ఓకే, సో అటాచ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తే మీ ల్యాప్టాప్లో ఉన్న డాక్యుమెంట్స్ అటాచ్ అవుతాయి కదా జనరల్గా. సో నా డేటా మీ దగ్గరికి ఎలా వస్తుంది, బిఫోర్ దట్ యు ఆర్ సపోజ్ టు ఆస్క్ లైక్ మెయిలింగ్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఓకే, సో ప్లీజ్ మెయిల్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్ టు దిస్ ఈమెయిల్ ఐడి సో దట్ ఇట్ విల్ బి ఆటోమేటికలీ డౌన్లోడెడ్. అండ్ ఇక్కడ అటాచ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తే సో ఎస్టర్డే చూసిన స్క్రీన్ లాగా వస్తుంది. సో ఇదంతా ఎగ్జిస్టింగ్ ఓఓటీబీ బిహేవియర్ అంటాము. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ అటాచ్మెంట్, సో ఒక పాపప్ రైజ్ అవ్వటం అండ్ ఆ పాపప్లో మీకు రావాల్సిన కంటెంట్ ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి. చంద్ర గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. చెప్పండి. అది మీరు చేసే అంటే మీ సిస్టమ్కి మా సిస్టమ్కి ఇది తేడా వస్తుందండి, అంటే చాలా స్లో వస్తుంది. సో మేబీ మీ ఇంటర్నెట్ ఇష్యూ అయితే అయి ఉండొచ్చు అండి. సో ఇజ్ ఇట్ ఫర్ ఎవ్రీవన్? సో ఏమైనా ల్యాగ్ వస్తుందా వాయిస్కి స్క్రీన్కి? సో మోస్ట్లీ ఇంటర్నెట్ ఇష్యూనే అవుతుంది మీకు. అదర్ పీపుల్ No from my side. Clear, right? So maybe even though there is basic problem, so it should be internet issue from your end. ఒక్కసారి మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. Sure. So anyway, recording ఇస్తాను కాబట్టి మీకు ఇన్ టైం కనెక్ట్ అవుతుంది, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, సో whatever. So if I click on attach documents, ఏమవుతుంది, so I should be getting one pop-up, so where it should be asking for some data. So let me click on select files. So you select few things, some random ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి and so documents attach చేసుకుంటున్నారు. After that I wanted to consider this first document maybe like ECG report, and second one like doctor prescription, and third one maybe like X-ray report. Okay, so what are the list of items to be displayed in this drop down, ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్. సో ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ రావాలి అనేది మొత్తం. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ అటాచ్, ఏం జరుగుతుందంటే జస్ట్ అబ్జర్వ్ బ్యాక్గ్రౌండ్లో అటాచ్ డాక్యుమెంట్స్ అనే బ్లూ బటన్ ఉంది కదా, సో దాని కింద ఒక టేబుల్ కన్స్ట్రక్ట్ అవుతుంది. లెట్ మీ క్లిక్ ఆన్ అటాచ్. సో దాని కింద ఒక టేబుల్ కన్స్ట్రక్ట్ అవుతుంది. సో వేర్ వీ కెన్ సీ డాక్యుమెంట్ నేమ్,
ఫైల్ నేమ్ అండ్ ఫైల్ టైప్ అండ్ అటాచ్డ్ టైమ్ స్టాంప్ అంటే కరెంట్ సర్వర్ టైం తీసుకుంటుంది. అండ్ సిఎస్ఆర్ అంటే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్. అంటే పెగా అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళని జనరల్గా యూజర్స్ అంటాం. ఈరోజు మనకు బ్యాంక్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం కదా, డెవలప్ చేస్తున్నాము, అది బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళు కదా అల్టిమేట్గా యూజ్ చేసేది, వాళ్ళని యూజర్స్ అంటాం. సో జనరల్గా వాళ్ళు కనుక రియల్ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళని సిఎస్ఆర్స్ అని కూడా అంటారు పెగా లాంగ్వేజ్లో ఆర్ సమ్ టెక్నికల్ లాంగ్వేజ్లో కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ అంటారు. సో వాట్ ఈస్ ద సిఎస్ఆర్ నేమ్ అంటుంది. మేబీ నా కేసులో నేను లాగిన్ అయ్యాను కాబట్టి నా నేమ్ రావాలి, మీ కేసులో మీ నేమ్ రావాలి. సో అంటే బ్యాక్గ్రౌండ్ ఈ పెగా అప్లికేషన్ బ్యాక్ అండ్ డేటాబేస్ టేబుల్స్ చాలా ఉంటాయి. సో దేర్ షుడ్ బి ఏ డేటాబేస్ టేబుల్ holding all the list of CSRs. సో మేబీ మన అపోలో హాస్పిటల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఒక 1000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తే ఈ 1000 ఎంప్లాయీస్ డేటా అంతా బ్యాక్గ్రౌండ్ ఒక టేబుల్లో హోల్డ్ అవుతుందా లేదా? హోల్డ్ అవుతుందా? అంటే నేను లాగిన్ అయితే సో నా రికార్డ్ ఫెచ్ అవుట్ అవుతుంది, మీరు లాగిన్ అయితే మీ రికార్డ్ ఫెచ్ అవుట్ అవుతుంది. సో హౌ టు డూ దిస్ ఎవ్రీథింగ్ డైనమికల్లీ అంటారు. ఓకే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. And after that it is asking for some kind of patient declarations. So patient declarations అనేది ఉంది. Okay, so let me select few things. So declarations, everything should be declared generally. So if you wanted to go for additional updates or receive ఇవన్నీ అనుకుంటే respect to things uncheck చేసుకోండి whatever. సో మొత్తం పేషెంట్ దగ్గర నుంచి డిక్లరేషన్స్ తీసుకుంటున్నాము. అండ్ ఆఫ్టర్ దాట్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అంటే సిఎస్ఆర్ సిగ్నేచర్ ఇక్కడ. ఓకే, సో లెట్ మీ గో ఫర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. సో లెట్ మీ క్లిక్ ఆన్ సబ్మిట్. సో ఏమవుతుంది, సో యాజ్ ఆఫ్ నౌ మొత్తం డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ బై దిస్ టైం అపాయింట్మెంట్ టైం డేట్ అంతా అయిపోయింది. డాక్టర్కి సమ్ కైండ్ ఆఫ్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ కూడా వెళ్తూ ఉండాల్సి వస్తుంది. And once everything is done, it is asking for something called additional information. ఈ స్క్రీన్లో ఏమడుగుతుంది, సో రిక్వెస్ట్ ఫర్ అడిషనల్ ఇన్ఫో. సో ఇప్పుడు మీరు ఎయిర్టెల్ కస్టమర్ కేర్ కాల్ చేస్తే మీరు అన్ని డౌట్స్ అడుగుతారు, సో మీ క్వైరీస్ అన్ని అడుగుతారు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో సో ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎనీ మోర్ డీటెయిల్స్ అని అడుగుతారు వాళ్ళు మిమ్మల్ని రివర్స్లో. సేమ్ అదే, సో ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతారు. సో ఇన్ దట్ సినారియో మేబీ యాజ్ ఎ పేషెంట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ లైక్ what can be the medical tips or what can be the health tips. సో ఇక్కడ నేను ఏమే క్వశ్చన్ అడిగినా మీకు ఇక్కడ రెడీగా సొల్యూషన్ ఉంటుంది జనరల్గా. ఓకే, సో ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ సంథింగ్ రిలేటెడ్ టు వెయిట్ లాస్, సో మీరు రెస్పెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వ్యూ టిప్స్ క్లిక్ చేస్తే ఆ వెయిట్ లాస్ రిలేటెడ్గా ఉన్న వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. సో ఫ్రమ్ దేర్ దే కెన్ రీడ్ ఎవ్రీథింగ్ అండ్ దే కెన్ ఎక్స్ప్లెయిన్. మేబీ ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్ రిలేటెడ్ టు హెల్త్ టిప్స్, సో దానికి రిలేటెడ్గా ఇంకొక వెబ్సైట్ ఓపెన్ అయిపోయి ఇక్కడ నుంచి మొత్తం స్టడీ చేస్తూ ఉంటారు, రీడ్ చేసి చెప్పేస్తూ ఉంటారు. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్ విచ్ ఈస్ అండర్ మేబీ వాళ్ళ కంట్రోల్ లేనిది అడిగితే, సో ఇప్పుడు అన్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హ్యాండీగా ఉండాలని ఏం లేదు కదా. సో ఇప్పుడు నేను అడిగేదానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు. సో కెన్ ఐ పుట్ దిస్ కాల్ ఆన్ హోల్డ్ ఫర్ 30 seconds ఆర్ 1 minute అంటారా. సో దెన్ వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ డేటా ఎక్కడి నుంచో గ్యాదర్ చేస్తారు. స్టిల్ వాళ్ళకి 2 minutes ఆర్ 1 minute కూడా ఆన్సర్ రాకపోతే అప్పుడు ఏం చేస్తారు. సో కెన్ ఐ ట్రాన్స్ఫర్ దిస్ కాల్ టు రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ అంటారు, అవునా. సో పెగాలో కూడా అంతే. సో ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ వన్ ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ వన్ సిఎస్ఆర్ టు అనదర్ సిఎస్ఆర్, నేను మీకు కాల్ చేసినప్పుడు మీరు రిప్రజెంటేటివ్ 1 అనుకోండి. సో మీతో నాకు ఇంటరాక్షన్ జరుగుతుంది. సపోజ్ ఇఫ్ యూ కుడ్ నాట్ ఏబుల్ టు డీల్ ఏ కస్టమర్ ఆర్ సమ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడిగితే అప్పుడు ఏమవుతుంది, యూ విల్ హ్యాండ్ ఓవర్ దట్ టు సెకండ్ పర్సన్, అవునా. సో దీన్ని టెక్నికల్గా హ్యాండ్ ఆఫ్ అంటారు, హ్యాండ్ ఆఫ్ టు అదర్ డిపార్ట్మెంట్. పెగాలో ఇది ఒక పెద్ద కాన్సెప్ట్. సో హ్యాండ్ ఆఫ్ టు అదర్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. హ్యాండ్ ఆఫ్ టు అదర్ డిపార్ట్మెంట్ చేస్తే, సో నేను మీకు కాల్ చేసినప్పుడు క్రియేట్ అయిన రిక్వెస్ట్ ఐడికి సో సెకండ్ పర్సన్ ఓనర్షిప్ అయిపోవాలి, అంతే కదా. సో సెకండ్ పర్సన్ ఓనర్షిప్ అయిపోతుంది. స్టేటస్ కూడా హ్యాండెడ్ ఓవర్ టు రిపోర్టింగ్ మేనేజర్ అని వెళ్ళిపోతుంది. సో స్టేటస్ మారిపోతుంది, ఎవ్రీథింగ్ ఇంపాక్ట్ అవుతూ వస్తుంది. సో హ్యాండ్ ఆఫ్ టు అదర్ డిపార్ట్మెంట్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్.
you'll come to know. Real time లో చాలా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ వాట్ ఎవర్ ద ఆప్షన్ యూ సెలెక్ట్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ వ్యూ టిప్స్ ఏం జరుగుతుంది, ఇట్స్ రిలేటెడ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అవునా, ఇట్స్ రిలేటెడ్ వెబ్సైట్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, సమ్ వెబ్సైట్ ఏదో ఓపెన్ అయిపోతుంది. అవునా, సో ఇలాంటివి రియల్ టైంలో బాగా యూస్ చేస్తూ ఉంటాం. ఆర్ ఇంటర్వ్యూస్లో కూడా మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతారు. సో ఇఫ్ ఐ హ్యావ్ వన్ డ్రాప్ డౌన్, ఆ డ్రాప్ డౌన్లో సచిన్ టెండూల్కర్ ఒక ఆప్షన్ రావాలి. సో మేబీ గవాస్కర్ ఒక ఆప్షన్ రావాలి. మేబీ ఒక థర్డ్ పర్సన్, 3 నేమ్స్ రావాలి అంటారు. అది ఈజీ కదా నేమ్స్ తెచ్చుకోవడం. మేబీ ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ సచిన్ టెండూల్కర్, దెన్ సచిన్ టెండూల్కర్ రిలేటెడ్ వికీపీడియా ఓపెన్ అయిపోవాలి. Maybe if I'm selecting person 2 related information in Wikipedia, person 3 his information. So how to make this drop down linked with respect to URLs, okay, and ఆ URL related గా వెబ్సైట్ అనేది ఒక న్యూ విండోలో ఎలా ఓపెన్ అవుతాం, ఇవన్నీ రిక్వైర్మెంట్స్ వస్తాయి. అండ్ ఆఫ్టర్ దట్ సెలెక్ట్ ద కాంటాక్ట్ ఫర్ ఇన్వాయిసింగ్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. మేబీ లెట్ మీ సెలెక్ట్ దిస్ వన్. సో ఇది సెలెక్ట్ చేస్తే హూ ఎవర్ హ్యాస్ లాగ్డ్ ఇన్, సో ఆ రిప్రజెంటేటివ్ నేమ్స్ వస్తాయి. అండ్ హిస్ సిఎస్ఆర్ మెయిల్ ఐడి అండ్ సిఎస్ఆర్ ఐడి. సో మీ కేసులో ఇక్కడ మీ నేమ్ ఉంటుంది, అది సెలెక్ట్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ ఆపరేటర్ ఆర్ సమ్ ఐడి వచ్చేస్తూ ఉంటుంది. సో లెట్ మీ క్లిక్ ఆన్ సబ్మిట్. సో ఇది ఫైనల్ సబ్మిషన్. సో వేర్ నర్స్ నుంచి మొత్తం మీకు కంప్లీట్ అయిపోయినట్టే. సో నర్స్ నుంచి మొత్తం మెడికల్ బుకింగ్ అయిపోయినట్టే. ఆఫ్టర్ దట్ మీరు ఏం చేయాలి, మేబీ మీకు ఒక 2 days తర్వాత అపాయింట్మెంట్ బుక్ అయి ఉంటే 2 days తర్వాత మళ్ళీ మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తారా. సో హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీరు అక్కడ రిసెప్షనిస్ట్ ఆర్ సమ్వేర్ నేను కాంటాక్ట్ అవుతారు. సో దిస్ ఈజ్ మై రిఫరెన్స్ నెంబర్, ఐ హ్యావ్ వన్ అపాయింట్మెంట్ విత్ సో అండ్ సో డాక్టర్ అంటారు. సో ఆ టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఒక సిస్టమ్ యూస్ చేస్తారు కదా. సో ఆ సిస్టంలో మీరు ఇప్పుడు ఎంటర్ చేసిన డేటా అంతా అక్కడ మూవ్ అవుతుందా. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, సిఎస్ఆర్ 1తో మాట్లాడారు, ఇప్పుడు సిఎస్ఆర్ 2 అంటే డాక్టరే. సో డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తే అతను లాగిన్తో లాగిన్ అయితే, సో టుడేస్ అపాయింట్మెంట్లో మీ నెంబర్ ఉందో లేదో చూసుకుంటారు. అండ్ ఫ్రమ్ దేర్ మీరు ఎర్లియర్ సబ్మిట్ చేసిన డేటా మొత్తం ఇక్కడ రిట్రైవ్ అయ్యేలా ఉండాలి. అండ్ ఫ్రమ్ దేర్ నెక్స్ట్ థింగ్స్, సో నెక్స్ట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. అవునా కదా. సో నౌ లెట్ మీ లాగిన్ లైక్ ఎన్ డాక్టర్. సో ఒక డాక్టర్ లాగా లాగిన్ అవుతాం. అండ్ ఫర్ దాట్ దిస్ ఈజ్ యువర్ హాస్పిటల్ ఐడి. సో అపోలో MRN 2002 ఏదో ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. సో MRN HRN నెంబర్స్ అంటారు. సో దిస్ ఈజ్ యువర్ హాస్పిటల్ ఐడి. సో విత్ దిస్ రిఫరెన్స్ నెంబర్ లెట్ us చెక్ లాగిన్ ఇన్ టు డాక్టర్ పోర్టల్ అండ్ చెక్. ఒక డాక్టర్ లాగా లాగిన్ అవుతాము. సో డాక్టర్ లాగా లాగిన్ అయితే, సో బై డిఫాల్ట్గా వీ కెన్ సీ ఎవ్రీథింగ్. సో వాట్ ఆర్ ఆల్ ద అపాయింట్మెంట్స్ ఇష్యూడ్ ఫర్ మీ టుడే, ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే, నేను ఒక డాక్టర్ లాగా లాగిన్ అయ్యాను. సో ఇక్కడ మై అపాయింట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆల్ అపాయింట్మెంట్స్ సో ఫార్ ఐ హ్యావ్ కవర్డ్ అనేవి లిస్ట్ ఉంటుంది. అండ్ టుడేస్ అపాయింట్మెంట్, ఇదేనా టుడేస్ అపాయింట్మెంట్ ఒకటే ఉందా, ఇదే కదా 2002 కదా. సో అక్కడ నర్స్ క్రియేట్ చేసిన ఐడి ఇక్కడికి వచ్చేసింది కదా. సో ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి ఫర్దర్ కంటిన్యూ అవుతుంది, అక్కడ డేటా మొత్తం ఇక్కడ కాపీ అయిపోతూ వస్తుంది. సో అంటే వీ కెన్ సీ దిస్ స్క్రీన్ కంప్లీట్లీ కస్టమైజ్డ్. సో యూజర్ పోర్టల్స్ అంటాం దీన్ని. ఓకే, రియల్ యూజర్స్ యూజ్ చేయాల్సిన పోర్టల్స్ ఇవి. సో యూజర్ పోర్టల్ ఎలా క్రియేట్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ నర్సు డాక్టర్ అని ఇంకెవరైనా లాగిన్ అవుతారా, జనరల్గా HR ఉంటారా హాస్పిటల్కి, వాళ్ళు లాగిన్ అవుతారా, బిల్లింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాగిన్ అవుతారా, సో మేబీ క్యాషియర్ సెపరేట్ వాళ్ళు ఉంటారు కదా. సో అంటే డిఫరెంట్ పోర్టల్స్ ఉంటాయా. డాక్టర్కి ఏదైతే స్క్రీన్స్ వస్తాయో అది క్యాషియర్కి వస్తాయా, రావు. సో అంటే ఒకటే ఆర్గనైజేషన్లో మల్టిపుల్ పోర్టల్స్ ఉంటాయి. అవునా, మల్టిపుల్ పోర్టల్స్ ఉంటాయి. సో ఆ రెస్పెక్టివ్ పోర్టల్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఆ పోర్టల్ లోపల స్క్రీన్స్ ఎలా డిజైన్ చేస్తాం, అండ్ డేటాబేస్లో ఉన్న డేటాని ఇక్కడికి ఎలా తెచ్చుకోవాలి, ఎవ్రీథింగ్ యుల్ కమ్ టు నో వితౌట్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. ఓకే, సో ఇక్కడ యాజ్ ఎ డాక్టర్ ఇఫ్ ఐ చెక్ ఆల్ మై అపాయింట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఫార్ స్టార్టింగ్ నుంచి టిల్ డేట్ వరకు ఆల్ ద అపాయింట్మెంట్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ కన్సల్టెడ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ వస్తుంది. అండ్ టుడేస్ అపాయింట్మెంట్లో ఓన్లీ టుడేస్. ఓకే, అండ్ ఎస్టర్డేస్లో ఏమైనా ఉంటే ఓన్లీ ఎస్టర్డేస్ డేట్తో వస్తుంది.
లాస్ట్ 7 days, లాస్ట్ 30 days ఇలా. ఓకే, సో డాష్ బోర్డ్ లాగా ఉంటుంది. సేమ్ ఇదే డాష్ బోర్డ్ కంటెంట్ని ఇఫ్ యూ వాంటెడ్ టు సీ ఇన్ పిక్టోరియల్, సో దానికి ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే వీ కెన్ సీ సేమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ పిక్టోరియల్ ఫామ్. సో ఇక్కడ టోటల్ అపాయింట్మెంట్స్ ఎన్ని కనిపిస్తున్నాయి? 4. సో సేమ్ ఆ నెంబర్ బేస్ చేసుకుని ఇక్కడ మీకు స్పీడోమీటర్ కూడా ఉంటుంది. సో 0 to 15 రేంజ్ అనుకుంటే ఇట్ ఈస్ షోయింగ్ సమ్వేర్ లైక్ 4. సో అక్కడ రేంజ్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి. సో కలర్స్ ఏమేమి రావాలనేది ఉంటుంది. అండ్ ఇది హాఫ్ స్పీడోమీటర్, ఇది ఫుల్ స్పీడోమీటర్ ఇలా ఉంటాయి. సో ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ లైక్ donut. Okay, and today in our earlier screen, okay, nurse portal lo we have seen it like bar graphs. Now we are seeing some other reporting options. Okay, fine. So today's appointment lo 1 undi kabatti it is showing like 1, 0 to 10 range ichinatunna, and yesterday's appointment there is nothing, 0 kabatti 0, and last 7 days lo 1 undi, last 30 days lo 1 undi. అంటే ఈ స్క్రీన్ లోడ్ అయితే సో బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఫ్రమ్ డేటాబేస్ టేబుల్ ఇక్కడ కౌంట్ వస్తుందా? డేటాబేస్ టేబుల్ ఒకటే, లిస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్కి ఒకటే టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో అగైన్ ఫిల్టరింగ్. సో దిస్ కౌంట్ ఈజ్ లైక్ పుల్లింగ్ అవుట్ ద రికార్డ్స్, కంప్లీట్ రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ పుల్లింగ్ అవుట్ ఆల్ ద రికార్డ్స్ విత్ టుడేస్ డేట్ అండ్ ఆ కౌంట్ రావటం. అండ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్ ఏం జరుగుతుంది? ఆ 4 అపాయింట్మెంట్స్ కింద వస్తాయి. Maybe if I click on this one, so kinda single appointment వస్తుంది, kinda single appointment. Maybe if I click on this one, so respect to single appointment, so again 4 click cheste ila. Okay, so we are supposed to understand how to get the raw data in terms of numbers here and how to get that showing in some pictorial form. Pictorial గా చూపిస్తాం అనేది తెలియాలి. సో ఇలా డాక్టర్ పోర్టల్ నుంచి మొత్తం అతను ఓపెన్ చేసుకుంటారు, ఫ్రమ్ హియర్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు దాకా మనం చూసిందంతా పాజిటివ్ సినారియో. పాజిటివ్ సినారియో అంటే ఏంటి ఇక్కడ? సో పాజిటివ్ సినారియో ఇన్ ద సెన్స్ ఫస్ట్ నర్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యారు, అవునా? తర్వాత డాక్టర్ పోర్టల్ వచ్చింది. సో నర్స్తో మీరు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడున్న నర్స్ ఎంప్లాయీ ఏం చేస్తారు? మీ డేటా మొత్తం కలెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడికి రీచ్ చేయాలా, సంథింగ్ ఏదో జరిగింది. సో మేబీ సెకండ్ పేషెంట్ కాల్ చేశాడు సేమ్ నర్స్కి. సో అప్పుడు ఒక నెంబర్ జనరేట్ అవుతుంది కదా, రిఫరెన్స్ నెంబర్ 2003 అనుకోండి. ఇక్కడ 2002 జనరేట్ అయిందా, సంథింగ్ 2003 అనేది జనరేట్ అయింది అనుకుందాం. అండ్ ఇక్కడ కూడా స్క్రీన్ 1, 2, 3, 4, 5, 6 ఇలా కొన్ని స్క్రీన్స్ ఉన్నాయి. సో టోటల్ ఎండ్ వరకు అయితే వీడి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు, నెక్స్ట్ డాక్టర్ అపాయింట్మెంట్కి రెడీ అవుతున్నాడు, అంతే కదా. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ కస్టమర్ రిజిస్ట్రేషన్ అప్పుడు మేబీ స్క్రీన్ 3 దగ్గర కాల్ కట్ అయినా ఆర్ మేబీ వాళ్ళ సర్వర్ డౌన్ అయినా సమ్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి కదా, నెగిటివ్ ఇంపాక్ట్ ఇది. సో సమ్ ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు దాన్ని మళ్ళీ ఎలా హ్యాండిల్ చేయాలి? మేబీ నేను ఎయిర్టెల్ కస్టమర్ కేర్తో కాల్ చేస్తాను. సో అప్పుడు ఒక రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది, ఇది మనకి ఎవ్రీ టైం షేర్ చేయరు, సమ్ రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఇన్ దట్ సినారియో జనరల్గా నేనే మళ్ళీ కాల్ చేస్తే సో అది మళ్ళీ సేమ్ పర్సన్కి కనెక్ట్ అవుతుందా? నో, 100%, 99% అవ్వదు. సో అవ్వదు. అప్పుడు ఎలా? సో ఇక్కడ ఏమవుతుంది? మేబీ ఈ పర్సన్ ఉన్నాడు, ఫస్ట్ ఏ అనే నర్స్తో మాట్లాడాడు, ఏ అనే నర్స్తో. సో ఇన్ బిట్వీన్ స్క్రీన్ 3 దగ్గర కాల్ కట్ అయ్యింది. నెక్స్ట్ మళ్ళీ ఇదే పర్సన్ కాల్ చేస్తే బి అనే నర్స్ కనెక్ట్ అవ్వచ్చు కదా, బి అనే నర్స్ కనెక్ట్ అవుతుంది. సో బి అనే నర్స్ కనెక్ట్ అవుతున్నప్పుడు అప్పుడు ఇతను ఏం చెప్పాలి? సో ఆల్రెడీ ఇంట్రాక్షన్ క్రియేట్ అయింది, సో ఇన్ బిట్వీన్ సమ్ కాల్ డిస్కనెక్ట్ అయింది అంటే వాట్ ఈస్ ద రిఫరెన్స్ నెంబర్ అని వాళ్ళు అడగాలి, అవునా? సో రిఫరెన్స్ నెంబర్ అడిగితే బేస్డ్ ఆన్ దట్ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. సో లేదు దిస్ ఈజ్ లైక్ ఫ్రెష్ ఇంట్రాక్షన్ అంటే ఫస్ట్ నుంచి రన్ అవుతుంది కదా. సో అంటే వీడికి మళ్ళీ 2004 అనే కొత్త రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది కదా. సో అంటే వేస్ట్ రిఫరెన్స్ నెంబర్స్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయా? ఈ వేస్ట్ రిఫరెన్స్ నెంబర్స్ జనరేట్ అయితే ఎవరికి ప్రాబ్లం? ఇక్కడున్న రిప్రజెంటేటివ్స్కి ప్రాబ్లం. సో ఇక్కడ నర్స్ ఏ అనేవాడు ఉన్నాడు, సపోజ్ నేనే నర్స్ ఏ అనుకుంటే, సో నా డ్యూటీ ఏంటంటే మార్నింగ్ 9కి ఆఫీస్కి వస్తే ఈవినింగ్ 6 వరకు ఉన్నాను అనుకోండి. ఇన్ బిట్వీన్ 100 పేషెంట్స్తో మాట్లాడుతున్నాను.
సో 100 పేషెంట్స్లో 90 పేషెంట్స్ మొత్తాన్ని కంప్లీట్ చేసేసాను. సో 10 పేషెంట్స్కి సమ్వేర్ ఇన్ బిట్వీన్ కాల్ డిస్కనెక్ట్ అయింది. సో ఆ 10 పేషెంట్స్ అంటే 10 రిఫరెన్స్ నెంబర్స్ ఏ ఉంటాయి కదా, ఆ 10 రిఫరెన్స్ నెంబర్స్కి స్టేటస్ ఏముంటుంది, ఇన్కంప్లీట్ ఆర్ పెండింగ్ అనే ఉంటుందా. అంటే ఇఫ్ సమ్ రిఫరెన్స్ నెంబర్ ఈస్ జనరేటెడ్ హ్యావింగ్ స్టేటస్ యాజ్ ఇన్కంప్లీట్, అప్పుడు అది ఈ నర్స్ రిప్రజెంటేటివ్ కదా, సో అది ఈ నర్స్ రెస్పాన్సిబిలిటీ టు క్లోజ్ దట్. సో అంటే మార్నింగ్ నుంచి ఎన్నైతే ఐటమ్స్ క్రియేట్ చేస్తామో ఎవ్రీథింగ్ కంప్లీట్ అవ్వటమే జనరల్గా డ్యూటీ, అంతేనా. సో ఇప్పుడు యాజ్ ఏ నర్స్ ఓకే, యాజ్ ఏ నర్స్ పోర్టల్ ఓపెన్ చేస్తే టు క్రియేట్ ఏ ఆర్ టు రిజిస్టర్ న్యూ కస్టమర్ మనం ఇది క్లిక్ చేస్తున్నాం. సో డిపార్ట్మెంట్స్ ఇవన్నీ రన్ చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఈ స్క్రీన్లోనే దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ మై వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మై వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటి, నేను క్రియేట్ చేసి కంప్లీట్ అవ్వడమే కదా. సో 4 నర్సెస్ ఉన్నారు, ఫస్ట్ నర్స్కి 100 out of 100 కంప్లీట్ చేసేసాడు. సో అతనికి మై వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో 0 ఉంటుందా, అవునా, కంప్లీట్ చేశాడు, దేర్ ఇస్ నథింగ్ పెండింగ్ ఫ్రమ్ హిజ్ ఎండ్. సో ఇప్పుడు సెకండ్ నేను నర్స్ అనుకుంటే, సో ఒక కాల్ కనెక్ట్ అయింది, మేబీ డిస్కనెక్ట్ అయితే దట్ ఈస్ క్రియేటెడ్ బై మీ బట్ నాట్ కంప్లీటెడ్. సో అప్పుడు ఇది ఓపెన్ చేస్తే మై వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో మొత్తం లిస్ట్ వస్తుంది, మొత్తం లిస్ట్ వస్తుంది. సో యాజ్ ఏ నర్స్ నేను ఇది ఓపెన్ చేసుకుంటే ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడి నుంచి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆ కస్టమర్ నెంబర్ ఇదంతా ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేయొచ్చు, సో అంటే వీఆర్ అండర్స్టాండింగ్ సమ్ కైండ్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఫంక్షనాలిటీ టు బి ఇంప్లిమెంటెడ్. చాలా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఇది. ఎవ్రీ యూజర్ స్క్రీన్లో మై వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ఉండాల్సిందే. సో మై వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేసి అంటే సో ఐటమ్స్ క్రియేటెడ్ బై హిమ్ బట్ నాట్ కంప్లీటెడ్. ఓకే, సో ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ టు గెట్ దట్ ఫాలోడ్ అప్ అండ్ కంప్లీట్ చేయడం. సపోజ్ ఇప్పుడు డైరెక్ట్గా పేషెంటే కాల్ చేస్తే, సో నర్స్ రివర్స్లో కాల్ చేస్తారు అనుకోండి మీకు, సో ఇన్ దట్ సినారియో మొత్తం డేటా ఇక్కడే ఉంటుంది కాబట్టి కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది కాల్. సో ఇప్పుడు మీకు కాల్ డిస్కనెక్ట్ అయినప్పుడు మీరే కాల్ బ్యాక్ చేస్తే అది ఈ కస్టమర్కి ఆర్ ఈ నర్స్కి కనెక్ట్ అవుతుందా, అవ్వదు. మరి అప్పుడెలా, సో అప్పుడు ఏం చేస్తామంటే మై గ్రూప్ అనేది ఉంటుంది, మై గ్రూప్. సో మీరు నాకు కాల్ చేశారు బట్ ఎర్లియర్ ఎవరితోనో కాంటాక్ట్ అయ్యారు అనుకోండి, సో మై గ్రూప్ అని ఉంటుంది. సో ఎర్లియర్ మీరు ఎవరితో మాట్లాడారో డూ యు నో ఎనీ రిప్రజెంటేటివ్ నేమ్స్ అంటే, సో మీరు ఆ నేమ్ చెప్తే ఓకే. సో మై గ్రూప్ అంటే ఏంటి, మా టీమ్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ రెస్పెక్ట్ టు టీమ్ పర్సన్ నేమ్, అతని మై వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డేటా వస్తుంది. సో అతని నేమ్తో ఉన్న పెండింగ్ ఐటమ్స్ మొత్తం ఇక్కడ వస్తాయి. సో నేను ఇక్కడి నుంచి ఓపెన్ చేసుకుని కంప్లీట్ చేయొచ్చు. సో అప్పుడు ఆ రెఫరెన్స్ నెంబర్కి ఓనర్షిప్ నాది వస్తుంది, అవునా, ఓనర్షిప్ నాది వస్తుంది. మేబీ ఇఫ్ యూఆర్ సేయింగ్ లైక్ ఐ స్పోక్ టు జాన్ స్మిత్ అంటే ఆ పర్సన్ నేమ్ సెలెక్ట్ చేస్తే వాడి నేమ్తో ఉన్న పెండింగ్ డేటా మొత్తం వస్తుంది. సో మై వర్క్ ఇన్ ప్రోగ్రెస్, మై గ్రూప్, ఈ వర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫైన్. మేబీ మీకు రిఫరెన్స్ ఆర్ ఎవరితో మాట్లాడే ఐడియా లేదు అంటే విల్ ఆస్క్ ఫర్ అట్లీస్ట్ రిఫరెన్స్ నెంబర్. సో ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ సెర్చ్ చేసుకుంటే చాలు, రిఫరెన్స్ నెంబర్ సెర్చ్ చేస్తే చాలు, డేటాబేస్ టేబుల్లో ఉన్న మొత్తం డేటా మొత్తం ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. Okay, so in this scenario or in this project we are very clearly understanding how to design portals. So different portals, nurse portal, doctor portal, maybe deputy manager portal or HR portal. ఎలా డిజైన్ చేస్తాము, నర్స్కి ఒక వ్యూ, డాక్టర్కి ఒక వ్యూ అండ్ హెచ్ఆర్కి ఒక వ్యూ, అండ్ వాళ్ళకి అప్రూవ్ రిజెక్షన్ సినారియోస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ మై వర్క్ ఇన్ ప్రోగ్రెస్, రిపోర్టింగ్, ఎవ్రీథింగ్ ఇందులోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. అండ్ ఇట్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. ఓకే, సో కంపేర్ చేస్తే ఎస్టర్డేస్ ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. సో ఆ రిక్వైర్మెంట్స్ వేరు, ఈ రిక్వైర్మెంట్స్ వేరు. అండ్ సో ఫ్రమ్ టుమారో విల్ స్టార్ట్ వన్ మోర్ ప్రాజెక్ట్ కాల్డ్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్లో లోన్స్ ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు డిస్కస్ చేసిన రిక్వైర్మెంట్స్కి దీనికి మొత్తం డిఫరెంట్గానే ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ లైక్ మోర్ ప్రెస్టీజియస్ ఫర్ అస్. కంప్లీట్గా జీరో నుంచి నేర్పిస్తాం. అసలు మీకు పెగా అంటే ఏంటో కాన్సెప్ట్ కూడా తెలియదు అన్న పాయింట్ నుంచి యాజ్ ఆఫ్ నౌ వీఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ పెగా అంతే, జస్ట్ ఒక ఓవర్ వ్యూ.
అండ్ పెగాతో ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయొచ్చు, అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టెస్ట్ చేస్తున్నాం. సో ఫ్రమ్ దేర్ 0 నుంచి టు ద ఎక్స్టెంట్ లైక్ CSSA కాన్సెప్ట్స్ వరకు మొత్తం మీకు కవర్ అవుతాయి. సో వేర్ ఇన్ విచ్ ఇందులో ఉన్న డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ మొత్తం వస్తాయి. అండ్ ఇన్సూరెన్స్ ప్రాజెక్టుల రిక్వైర్మెంట్స్ మొత్తం చేయగలుగుతారు. అండ్ హెల్త్ కేర్ ప్రాజెక్టుల రిక్వైర్మెంట్స్ మొత్తం చేయగలుగుతారు. సో ఈ 3 ప్రాజెక్ట్స్ అలాంగ్ విత్ దాట్ మీకు డైలీ అసైన్మెంట్స్ అన్నీ 0 నుంచే స్టార్ట్ అవుతాయి. మీకు అసలు అప్లికేషన్ క్రియేషన్ నుంచి అదొక అసైన్మెంట్, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా 200-300 అసైన్మెంట్స్ వరకు వస్తాయి. అండ్ డైలీ ఆ టాపిక్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి. సో మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ థరో ఎక్సర్సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ 3 months మీరు ఎలా హార్డ్ వర్క్ చేస్తారు అదొక్కటే పాయింట్. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ విల్ కమ్ టు నో. ఓకే, సో ఎనీ డౌట్స్ ఎనీవన్ సో ఫార్? సో ప్రాజెక్ట్స్ ఇవన్నీ చూసాము. యాక్చువల్లీ ఫ్రమ్ టుమారో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు డూ ఫ్రమ్ 0. సో ఈ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఓకే, ఒక కొత్త ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ అందులో ఫ్రేమ్వర్క్స్ ఎలా ఉంటాయి, ఇంప్లిమెంటేషన్స్ ఎలా ఉంటాయి, అండ్ బిఫోర్ దట్ హౌ టు ఇన్స్టాల్. సో రియల్ టైంలో ప్రాసెస్ ఏంటి, ఇక్కడ ప్రాసెస్ ఏంటి, అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం, యూఐ ఎలా ఉంటుంది, బ్యాక్ అండ్ లాజిక్ ఎలా ఉంటుంది, డేటాబేస్ ఎలా ఉంటుంది, రిపోర్టింగ్. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతూ వస్తాం. సో మీకు ఎక్కడ దీనికి ప్రీ రిక్విజిట్స్ కానీ కోడింగ్ లాంటిది ఉండదు, బట్ లాట్ ఆఫ్ లాజికల్ థింకింగ్ కావాలి. సో లాజికల్ థింకింగ్ బిల్డ్ అయ్యేది ఓన్లీ ఇఫ్ యూఆర్ ప్రాక్టీసింగ్. సో మీరు పెగా అనుకునేది అంత ఈజీ కాదు. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు మైండ్లో అన్ని స్ట్రైక్ అవుతూ వస్తాయి. ఓకే, సో లాట్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎనీ డౌట్స్ ఎనీవన్ సో ఫార్? రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. చంద్ర గారు, ఇంతవరకు మనము హెల్త్ ప్రాజెక్ట్ చేసాం కదా, అందులో పేషెంట్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత లాస్ట్లో సబ్మిట్ కొట్టాక పేషెంట్కి అక్నాలెడ్జ్మెంట్ లైక్ ఈమెయిల్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వెళ్ళడానికి అలా ఏమన్నా ఉన్నా? సో జనరల్గా నోటిఫికేషన్స్ అనేవి 4 types. ఎస్టర్డే మీకు చూపించాను కదా, ఎస్టర్డే జాయిన్ అయ్యారా? సో ఎస్టర్డే ఈమెయిల్ ట్రిగరింగ్ చూపించాను. సో దట్ ఈస్ లైక్ స్క్రీన్ నెంబర్ 1లో ఏదైతే ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుంటామో దట్ విల్ బి క్యాప్చర్డ్ అండ్ అడ్రస్ ఆ ఈమెయిల్కి ఒక ఈమెయిల్ వెళ్తుంది. సో జనరల్గా ఒక నోటిఫికేషన్ అనేది 4 types ఉంటాయి: ఈమెయిల్, మెయిల్, ఫ్యాక్స్ అండ్ SMS. సో 4 things ఆర్ కంప్లీట్లీ పాసిబుల్ ఇన్ పెగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అపాయింట్మెంట్ కి 2 hours ప్రియర్ గా 1 hour ప్రియర్ గా రిమైండర్ నోటిఫికేషన్స్ అలా కూడా చేసుకోవచ్చు. కరెస్పాండెన్స్ అనేది ఉంటుంది, చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ దట్ టైం విత్ రెస్పెక్ట్ టు టైంకి ఆటోమేటిక్గా ట్రిగర్ అవటం అన్ని చేయొచ్చు. క్లియర్? ఎనీ మోర్ డౌట్స్ ఎనీవన్? చెప్పండి. చంద్ర, దీనికి రిక్వైర్మెంట్ ఎలా ఉండాలి? మనకి అంటే ఫీచర్స్ ఎలా ఉండాలి? ల్యాప్టాప్. సో నార్మల్గా మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే, మెగా టూల్ ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మీకు ల్యాప్టాప్ లేకపోయినా పర్లేదు, ఓకే, బట్ దట్ విల్ బి ఫర్ టెంపరరీ. సో మీకు 30 days ట్రయల్ అనేది ఉంటుంది. అది క్లౌడ్లో ఇన్స్టాల్ చేసి క్లౌడ్లో నుంచి మొత్తం యూజ్ చేసుకోవచ్చు. సో రియల్ టైంలో మీరు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ మీకు పెగా ట్రైనింగ్ ఇస్తారు, క్రాస్ ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి అలాంటిది ఇస్తారు. సో వాళ్ళకి ఏంటంటే మనలాగా 3 months or 4 months ట్రైనింగ్ ఇవ్వరు, ఇంత డీటెయిల్డ్గా చెప్పరు. 1 week or 2 weeks మ్యాక్సిమం పెగా ట్రైనింగ్ అయిపోతుంది కంప్లీట్. సో వేరే లాంగ్వేజ్ నుంచి పెగా వాళ్ళకి 2 weeksలో అయిపోతుంది. అంత ఈజీగా ఎలా అవుతుందో కష్టం. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి, సో పెగా వెబ్సైట్లో సో దే విల్ ఆస్క్ టు రిజిస్టర్ దేర్ అండ్ తర్వాత క్లౌడ్ యాక్సెస్ వస్తుంది. సో క్లౌడ్ యాక్సెస్ చేస్తే మీకు అక్కడ ల్యాప్టాప్తో అంటే స్పెసిఫికేషన్తో ఎలాంటి సంబంధం ఉండదు. బట్ హియర్ సిన్స్ యు ఆర్ ఇన్ ద బిగినర్ ఫేజ్, సో మీరు ఇనఫ్ టైం స్పెండ్ చేయాలి, మినిమం 3 months 4 months అయినా స్పెండ్ చేయాలి. సో స్పెండ్ చేయాలన్నప్పుడు ఈ క్లౌడ్ రిలేటెడ్ థింగ్స్ వర్కౌట్ అవ్వవు. యూ హ్యావ్ టు డౌన్లోడ్ ఇన్ యువర్ పర్సనల్ ల్యాప్టాప్. సో పర్సనల్ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకుని చేయాల్సి వస్తే దీనికి సమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ ఇట్ షుడ్ బి లైక్ విండోస్. ఓకే, మీరు మ్యాక్బుక్ ఆర్ యాపిల్లో చేస్తాను అంటే సో ఇట్ విల్ నాట్ డైరెక్ట్లీ సపోర్ట్. సో విండోస్ తీసుకోవాలి. విండోస్లో కూడా విండోస్ 10 or 11 అయితే స్ట్రాంగ్లీ రికమెండెడ్. సో అదర్ వర్షన్స్ ఆఫ్ విండోస్లో కూడా వర్క్ అవుతుంది, బట్ డేటాబేస్ సమ్టైమ్స్ కాన్ఫిగరేషన్ ఇష్యూస్ వస్తాయి. సో విండోస్ 10 or 11. అండ్ అగైన్ దీనికి ఏంటంటే 8 GB ర్యామ్ మాత్రం మ్యాండేటరీ, మినిమం 8 GB. సో 4 GBతో రన్ అవ్వదు. సో 8 GB or మోర్. సో 16 GB ఉంటే ఇంకా బెటర్ యాక్చువల్గా. సో 8 GB కూడా దట్స్ ఫైన్.
అండ్ అలాంగ్ విత్ దట్ ఎస్ఎస్డి ఉంటే కూడా చాలా స్పీడ్ ఉంటుంది. సో హెచ్డిడి ఉంటే స్లోనెస్, సో ఎస్ఎస్డి ఉంటే కూడా ఇంకా బెటర్. ఓకే, అండ్ 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేలా చూసుకోండి, 64-బిట్ OS. సో అది ఎవరైనా మ్యాక్బుక్ యూస్ చేస్తే, మ్యాక్బుక్ అనేది ఆర్ ఈ పెగా వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్, అది ఓన్లీ విండోస్ సపోర్టెడ్ సాఫ్ట్వేర్, మ్యాక్బుక్లో డైరెక్ట్గా సపోర్ట్ చేయదు. సో మ్యాక్బుక్ వాళ్ళు ఏం చేయాలంటే, సో దే హ్యావ్ టు అగైన్ గో ఫర్ విండోస్ ఇన్స్టలేషన్ విత్ ఇన్ దట్ VMware ఏదో ఒకటి వేసుకొని, సో దానిలో మళ్ళీ యాజ్ యూజువల్గా పెగా ఇన్స్టలేషన్ చేయించుకోవాలి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో ఇన్స్టలేషన్ అనేది, సో ఎవ్రీ వన్ అవ్వండి, సిస్టమ్ అయినా ల్యాప్టాప్, కొంతమంది ఇంకా ల్యాప్టాప్ రెడీగా లేదు అనే వాళ్ళు ఉంటారు, సో ఇంకా అప్గ్రేడ్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, వాట్ ఎవర్. సో సిస్టమ్ అనేది ల్యాప్టాప్ అనేది హార్డ్లీ బై దిస్ వీకెండ్ కల్లా కంప్లీట్ అయిపోవాలి. సో మేబీ టుమారో అనేది నేను చెప్పే డెడ్ లైన్, బట్ వరస్ట్ కేస్ సండే వరకైనా టైం తీసుకొని, సో మండే క్లాస్ కల్లా 100% ల్యాప్టాప్తో రావాల్సిందే, ల్యాప్టాప్ రెడీగా ఉండాల్సిందే. సో విత్ పెగా ఇన్స్టాల్డ్ అండ్ అందులో మొత్తం అప్లికేషన్ క్రియేషన్ ఇదంతా కంప్లీట్ అయ్యి ఉంటాను. ఓకే, సో దీనికి రిలేటెడ్గా సాఫ్ట్వేర్ అయినా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వీడియో, హౌ టు డూ దిస్ వీడియో అనేది అయితే నేను హెల్ప్ చేస్తాను. వీడియో మీకు కావాలంటే ఇస్తాను, లేదా ఆఫ్లైన్ వాళ్ళు అయితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. సో గెట్ ఇన్స్టాల్డ్. క్లియర్ రైట్? చంద్ర, ఎస్ఎస్డి ఎంత ఉండాలి రిక్వైర్మెంట్? ఎస్ఎస్డి డిపెండ్స్. సో దీనికి హార్డ్ డిస్క్ స్పేస్ వచ్చేసి అట్ ద మ్యాక్స్ 30 KB చాలు. హార్డ్ డిస్క్ లో స్పేస్ మాక్సిమం 30, అంత కూడా అవసరం లేదు. బట్ మేబీ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే 30 మాక్సిమం, అంతకు మించి అవసరం లేదు. సో మినిమం 120 ఉండేది ఉంటుంది, 256 ఉండేవి ఉంటాయి కదా, సో అవైతే సరిపోతుంది. సో 30 షుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. ఓకే, క్లియర్? ఓకే. ఓకే, ఎనీ మోర్ డౌట్స్? ఎనీవన్? క్లియర్ అయ్యి? హలో సో ఎలాంటి డౌట్స్ అని చంద్ర. చెప్పండి. చెప్పండి. సో యాక్చువల్గా ఇప్పుడు పెగాలో డెవలపర్ ప్లస్ టెస్టర్స్ ఉన్నారు కదా, అండ్ అడ్మిన్స్ కూడా ఉంటారు. సో నార్మల్గా ఏ టూల్ అయినా తీసుకోండి, అది పెగా టూలే కాదు. ఓకే, సో పెగాలో ఎలాంటి రోల్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. సో నార్మల్గా పెగా అయినా, ఏపీఎన్ అయినా, సేల్స్ ఫోర్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో అల్టిమేట్గా అది యూస్ చేసి అది ఫస్ట్ లాగిన్ అవ్వాల్సింది ఎవరు? డెవలపర్స్. అంటే డెవలపర్ అనే ఒక రోల్ ఉంటుందా? సో డెవలపర్ని మన పెగా లాంగ్వేజ్లో ఆథర్ రోల్ అంటాం. ఇప్పుడు సార్ ఆథర్ రోల్ అంటాం. సో డెవలపర్స్ లాగిన్ అయిన అవుతారు, డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత దాన్ని టెస్ట్ చేసేది ఎవరు? టెస్టింగ్ టీమ్. అంటే వేరే పర్సన్ ఎవరో ఉన్నారు, అంటే వాళ్ళు లాగిన్ అయి టెస్ట్ చేయాలా, అంటే టెస్టర్ అనేది కూడా ఒక రోలే కదా. సో టెస్టర్ అంటే ఎవరు? జనరల్గా ఒక రియల్ బ్యాంక్ ఎంప్లాయీ, ఒక రియల్ యూజర్కి అవుట్పుట్ ఎలా వస్తుందో అలా టెస్ట్ చేయటమేనా? అవునా కదా? సో అంటే టెస్టర్ రోల్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ రోల్ అంటారు. టెస్టర్ అంటే నథింగ్ బట్ ఏదో కొత్తది కాదు, యూజర్ రోలే. సో రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అన్న యూజర్సే, టెస్టర్స్ కూడా యూజర్సే. సో డెవలపర్ రోల్, యూజర్ రోల్. అంటే టెస్టింగ్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏముంటుంది? సమ్ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఇలాంటివి ఉంటాయి జనరల్గా. సో డిప్లాయ్మెంట్ అన్నప్పుడు సో అడ్మిన్ రిలేటెడ్ థింగ్స్ కావాల్సి వస్తుంది. అడ్మినిస్ట్రేటర్లు అతని వాళ్ళు లాగిన్ అవ్వాలి. సో హీ హ్యాస్ టు చెక్ ఫర్ ఆల్ ద లిజనర్స్ అండ్ అదర్ థింగ్స్. బేస్డ్ ఆన్ దట్ ఫర్దర్ మూమెంట్ అవుతుంది. సో అంటే అడ్మిన్ రోల్ అనేది కూడా ఉంటుంది. సో అంటే ఫైనల్గా మన నుంచి ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతుంది కదా. ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత యూజ్ చేయాల్సింది ఎవరు? బ్యాంక్ ఎంప్లాయీస్ అనుకుంటే వాళ్ళు యూజర్స్. సో వాళ్ళకి యూజర్ రోల్ వచ్చింది. సపోజ్ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని అయితే, ఓకే, సో నేను ఒక కస్టమర్కి క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేశాను అనుకోండి. సో క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయిన తర్వాత నెక్స్ట్ మా మేనేజర్ అప్రూవ్ చేయాలా, మా బ్యాంక్ మేనేజర్ అప్రూవ్ చేయాలి కదా. సో అంటే మా బ్యాంక్ మేనేజర్ కూడా అప్లికేషన్లో లాగిన్ అయ్యి ఈస్ డూయింగ్ సంథింగ్ లైక్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అయినా, అంటే అతనికి కూడా సమ్ రోల్ ఏదో ఉంది కదా పెగా అప్లికేషన్లో, అంటే మేనేజర్. అంటే టోటల్ పెగా అప్లికేషన్కి, ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి పెగాతో బిల్డ్ అయితే 4 రోల్స్ ఉంటాయి. 4 రోల్స్ మీరు ఏదైనా తీసుకోండి, ఈ 4 రోల్స్ కిందే వస్తాయి. సో మన బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్ అప్రూవల్ కావాలనుకోండి, అతనికి కూడా ఈ రోలే, మేనేజర్ రోలే. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, పెగాలో టోటల్ 4 రోల్సే ఉంటాయి. ఆథర్ రోల్, యూజర్, అడ్మిన్ అండ్ మేనేజర్. ఓకే, సో ఈ పెగా డిజైన్ చేసిన అప్లికేషన్లోకి ఎవరైతే లాగిన్ అవుతారో, ఫస్ట్ డెవలపర్ లాగిన్ అవుతాడు, తర్వాత యూజర్ అంటే టెస్టర్ అనుకోండి, తర్వాత అడ్మిన్ లాగిన్ అవుతాడు. సో హూ ఎవర్ ఈస్ లాగింగ్ ఇన్ టు దిస్ పెగా అప్లికేషన్, సో వాళ్ళని ఆపరేటర్ అంటారు. వాట్ ఈస్ దట్? ఆపరేటర్ అంటారు. సో డెవలపర్ అనేవాడు ఆపరేటరే,
టెస్టర్ అయిన ఆపరేటరే, మేనేజర్ అయిన ఆపరేటరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, everyone whoever is logging into our PEGA application, PRPC అంటారు టెక్నికల్గా. సో యూ డోంట్ నో వాట్ ఈస్ PRPC స్టిల్. సో PEGA అప్లికేషన్లో లాగిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఆపరేటర్స్. ఓకే, సో ఇప్పుడు మీరు సపోజ్ BOA ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు అనుకోండి, అంటే BOAలో డైరెక్ట్ కాదు, CTESలో జాయిన్ అయ్యారు, మీ క్లయింట్ BOA అనుకోండి. ఇక్కడ నుంచి మీరు PEGA మొత్తం డిజైన్ చేసేది ఈ క్లయింట్కే కదా. అంటే దీనికంటే ఒక డేటాబేస్ ఉంటుందా? ఒక డేటాబేస్ ఉంటుందా? అంటే ఈ PEGA అప్లికేషన్స్ని ఎవరెవరు యాక్సెస్ చేస్తారో అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది కదా. అంటే లిస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్స్ ఒక టేబుల్ ఉంటుందా? సో మేబీ అందులో ఒక 10 డెవలపర్స్ ఉంటే ఇక్కడ 10 రికార్డ్స్, 5 టెస్టర్స్ ఉంటే వాళ్ళకంటూ 5 రికార్డ్స్, సో 5 యూజర్స్ అనుకుంటే ఇలా ఉంటాయి. సో లిస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ ఆపరేటర్ అండ్ ఇట్స్ రిలేటెడ్ రోల్, సో ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ మూవ్మెంట్ జరుగుతుంది. ఓకే, సో దీస్ థింగ్స్ విల్ కమ్ టు నో స్టోర్, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, సో డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? Yes, yeah, thank you. ఇంకేం డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? హలో సార్. యా, చెప్పండి. హలో, చెప్పండి. ఇప్పుడు మీరు ఇందాకలా వన్ బై వన్. హలో, చెప్పండి. మీరు ఇందాకలా సింగిల్ ఆర్ మల్టిపుల్ ఆర్ అనే ఆప్షన్స్ చెప్పారు కదా. సింగులర్ మల్టిపులర్ ఇక్కడ అంటే సింగిల్ గా అంటే మల్టిపుల్ పేషెంట్స్ ఆర్ సింగిల్ పేషెంట్ అనే ఒక ఆప్షన్ చెప్పారు కదా. రేడియో బటన్, ఫస్ట్ స్క్రీన్ లో రేడియో బటనా? ఫస్ట్ స్క్రీన్ లో రేడియో బటన్ చెప్పిన తర్వాత ఒక మల్టిపుల్ పేషెంట్స్ అనేది నేను సెలెక్ట్ చేశాను. మల్టిపుల్ పేషెంట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సపోజ్ డాక్టర్స్ కి నేను బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు, సపోజ్ మా ఇంట్లో 2 పేషెంట్స్ ఉన్నారు. ఆ 2 పేషెంట్స్ కి ఒకరికి న్యూరాలజీ దగ్గరికి వెళ్ళాలి, ఇంకొకరు రిమైనింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ పేషెంట్ లోని ఇంకొకరు. సో సెపరేట్ గా. సో ఈ డిజైన్ ఎలా ఉందంటే, సో 1 వర్క్ ఆబ్జెక్ట్ అంటే సో 1 రిఫరెన్స్ నెంబర్ క్రియేట్ అవుతుంది. సో 1 రిఫరెన్స్ నెంబర్ మీరందరికి కంబైన్డ్ అనుకుంటే కామన్. ఓకే, సో అలా కాకుండా సో ఫస్ట్ పర్సన్ సెపరేట్, సెకండ్ పర్సన్ సెపరేట్, థర్డ్ పర్సన్ సెపరేట్ అనుకుంటే 3 డిఫరెంట్ రిఫరెన్సెస్ నెంబర్ కావాల్సి వస్తుంది కదా. సో అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సెకండ్ పేషెంట్ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు 2 డిఫరెంట్ రిఫరెన్స్ నెంబర్స్ ఉండాల్సి వస్తుంది కదా, సెపరేట్గా చేసుకోవాల్సి వస్తుంది యాజ్ పర్ దిస్. మల్టిపుల్ పేషెంట్ లోనే ఇద్దరు ఒక డాక్టర్ వచ్చి న్యూరాలజీ దగ్గరికి వెళ్ళాలి, ఇంకో డాక్టర్ వెళ్తారు కదా. సో ఇంకో పర్సన్ కూడా న్యూరాలజీనే కలవాలి. ఎట్ ఎ టైం న్యూరాలజీని ఇద్దరు కలవాలంటే అలాంటప్పుడు ఎలా చేయాలి? అదే అంటున్నాను. సో ఇప్పుడు మీరు ఒక ఇంట్రాక్షన్ ఇది. సో 1 టైం మీరు కాల్ చేస్తే ఒక ఇంట్రాక్షన్ ఐడి క్రియేట్ అవుతుంది. ఆ ఇంట్రాక్షన్ ఐడిలో హౌ మెనీ పేషెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. 5 పేషెంట్స్ అయితే ఆ 5 పేషెంట్స్ కి కంబైన్డ్ డేటా అయితే దెన్ వీఆర్ ప్రొసీడింగ్ ఇన్ దిస్ వే. అలా కాకుండా పేషెంట్ 1 కి సమ్ సెట్ ఆఫ్ డిఫరెంట్ డేటా, పేషెంట్ 2 కి సెపరేట్ సెట్ అనుకుంటే ఒక రిఫరెన్స్ నెంబర్తో మేనేజ్ అవ్వదు కదా. సో సెపరేట్గా చేసుకోవాల్సి వస్తుంది అంటున్నాను. ఓకే, ఎనీ మోర్ డౌట్స్? Hello. Yeah, చెప్పండి. Yeah. How many years to keep for this knowledge in our resume? సో రెజ్యూమేలో మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టాలన్నా, సో దట్ డిపెండ్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, సో ఈ 3 ప్రాజెక్ట్స్ అండ్ ఎక్స్ట్రా అసైన్మెంట్స్, ఛాలెంజెస్ ఇవన్నీ చేస్తే సో జనరల్గా 3.5 years వరకు మినిమం పెట్టుకుంటున్నారు. ఓకే, సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ నాట్ టు హ్యావ్ మోర్ దెన్ 4 years ఆఫ్ IT ఎక్స్పీరియన్స్. సో మీకు ఎంత గ్యాప్ ఉన్నా, మేబీ 5 years 6 years గ్యాప్ ఉన్నా, ఓవరాల్ IT మాత్రం 4 క్రాస్ చేయకూడదు. PEGA కూడా 3.5 వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ 3.5 పెట్టుకుని 3+ పెట్టుకుని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. సో దిస్ నాలెడ్జ్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దట్. సో 100% మోర్ దెన్ ఎనఫ్. Okay. And about this certification, if we suppose when we starting entering this to training, when we write the CSA certification, then no question will ask in interview because of the test date will come in that certificate. What I told you, right? So if you are going for any certification, recently certification date అనేది ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఒక 3 months తర్వాత మీరు ఇంటర్వ్యూర్ దగ్గరికి వెళ్ళి సేయింగ్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ పాస్ట్ 3 years అన్నప్పుడు, సో షో మీ యువర్ సర్టిఫికేషన్ డేట్ అంటే ఏం చెప్తారు? ఎస్టర్డేస్ డేట్ ఆర్ 2 days బ్యాక్ డేట్ ఉంటే సో హౌ ఫార్ ఇట్ ఈస్ జస్టిఫికబుల్ అవ్వదు కదా.
సో దట్ ఈస్ ద రీజన్ సర్టిఫికేషన్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసుకోవాలి. మీరు డిసైడ్ అయితే ఫస్ట్ పెగా సర్టిఫికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి దెన్ యూ కెన్ గో ఫర్ ట్రైనింగ్ అండ్ అదర్ థింగ్స్. సో ఇన్ బిట్వీన్ మీకు సమ్ కైండ్ ఆఫ్ టైం ఎక్స్ట్రా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో దట్ సర్టిఫికేషన్ సమ్వేర్ అట్లీస్ట్ ఒక 3 months 4 months అట్లీస్ట్ ప్రయర్గా ఉన్నట్టు వస్తుంది. ఓకే, అండ్ దట్ టు స్టిల్ 3 months 4 months అనేది కూడా అంత జస్టిఫై చేసే పాయింట్ కూడా కాదు కదా. 3 years అన్నప్పుడు 3 months అనేది కూడా జస్టిఫికేషన్ చేయలేము. సో దానికి రిలేటెడ్గా మీ ఓల్డ్ క్లయింట్ ఏదైతే ఉన్నారో దే ఆర్ స్టిల్ వర్కింగ్ విత్ 6.3 వర్షన్. ఓకే, 6.3 చేస్తున్నారు. సో దే ఆర్ ట్రైంగ్ టు మైగ్రేటెడ్ ఫ్రమ్ 6.3 to 8th వర్షన్. సో మైగ్రేషన్ అయిన తర్వాత 8th చేయండి, ఫర్ నౌ హోల్డ్ ఆన్ ప్లీజ్ అని చెప్పి అన్నారు. సో ఇలాంటి సమ్ రీజన్స్ చెప్పుకోవచ్చు. సో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దోస్ రీజన్స్, డోంట్ వరీ. సో అలాంటివి ఓచర్ పోడిబుల్ చాలా ఉంటాయి. సో అల్టిమేట్గా ఏదైనా సబ్జెక్ట్ మ్యాటర్ అవుతుంది అంతే. సబ్జెక్ట్ ఎలా ఉన్నది దాన్ని బేస్ చేసుకునే రిమైనింగ్ థింగ్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఓకే సార్, అండ్ ఓపెనింగ్స్ ఐ మీన్ ఆఫ్టర్ 2-3 months అయినా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. రైట్ నౌ డిపెండ్స్. యాజ్ ఆఫ్ నౌ అయితే లిటిల్ బెటర్ అవుతున్నాయి థింగ్స్. సో జాబ్ ఓపెనింగ్స్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అయినా లిటిల్ థింగ్స్ బెటర్ అవుతున్నాయి. బట్ ఫుల్గా ఓపెన్ అవ్వటం అనేది ఇంకా దట్ డిపెండ్స్. మేబీ 3-4 months అయినా ఎఫెక్ట్ ఉంటుంది అనేది పాయింట్. సో దానికి 100% గ్యారంటీ డేట్ అనేది ఎవరు చెప్పలేము. సో బేస్డ్ ఆన్ దట్ టైం మీరు నేర్చుకునే ఎనీవే కొంచెం టైం పడుతుంది కాబట్టి సో మీ లక్, సో మీ కోర్స్ ఎండే టైం కల్లా మీ థింగ్స్ అంతా పర్ఫెక్ట్ అయిపోతాయి. మీరు అప్పటికి గ్రాస్ప్ చేసుకోగలిగితే మోర్ దెన్ ఎనఫ్. సో లేదు అనుకుంటే మేబీ ఇంకో 1 month 2 months ఇంకేమైనా ఎక్స్ట్రా టైం పట్టినా సో ఆ టైంలో మాత్రం కూడా మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి గ్రిప్లో ఉంచుకోవాలి. సో ఆపర్చునిటీస్ అనేది ఓవర్ నైట్ అవుతాయి, ఓవర్ నైట్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ మంత్లో ఇన్ని ఓపెనింగ్స్ పడతాయి అనేది కన్ఫర్మ్గా ఎవరు చెప్పలేము. సో ఓవర్ నైట్ కంపెనీ కాల్ చేసి ఐ వాంట్ 15 profiles, ఐ వాంట్ 30 profiles అన్నప్పుడు సో అప్పుడు నేను మీకు కాల్ చేసి ప్రిపేర్గా ఉన్నారంటే లేదు సార్ 1 month బ్యాక్ నుంచి వదిలేసాను ఇలాంటివి అంటే అప్పుడు మీకే లాస్. అందుకే సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు పెగాని ఫిక్స్ అయితే హార్డ్లీ ఒక 6 months అయినా స్ట్రాంగ్గా స్టే చేసేటట్టు ఉండాలి. వరస్ట్ కేస్ ఓకే, డ్యూ టు సమ్ రెసిషన్ ఫ్యాక్టర్స్ వరస్ట్ కేస్ ఒక 6 months అయినా దీని మీద కూర్చునేటట్టు ఉంటే దెన్ 100% జాబ్ వస్తుంది. Okay, sir. And coming to the subject, I mean, I have knowledge on .NET like DevOps, sir. So in this PEGA, any DB will be there and సో backside. ఏ ప్రాజెక్ట్లో అయినా సో ఇన్ ఎవ్రీ ప్రాజెక్ట్ డేటాబేస్ ఇస్ మస్ట్. సో పెగాలో డేటాబేస్ ఉంటుందా అనేది అది అసలు యాక్చువల్లీ కరెక్ట్ క్వశ్చన్ కాదు కదా. సో మీరు చేసే ఏ వర్క్ అయినా స్టోర్ అవ్వాల్సిందే కదా, 100% డేటాబేస్ ఉండాల్సిందే. సో ఇప్పుడు పెగా ప్రాజెక్ట్స్కి కూడా డేటాబేస్ ఉంటాయి టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. సో ఇప్పుడు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే సో మీరు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత మీరు చేసే వర్క్ ఆర్ సమ్వేర్ ఎగ్జిస్టింగ్ డేటా అంతా డేటాబేస్ టేబుల్లో ఉన్నది మీరు ఓపెన్ చేసి చూడాలని అవసరం కూడా లేదు. సో పెగా ప్రాజెక్ట్స్లో డేటాబేస్కి చాలా చాలా లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. డేటాబేస్ అయితే ఉంటుంది, అది ఓపెన్ చేయాల్సిన రిక్వైర్మెంట్స్ మీకు చాలా చాలా తక్కువగా వస్తాయి. ఎవ్రీథింగ్ కెన్ బి డన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ నుంచి SQL క్వైరీ ఎగ్జిక్యూట్ చేసి డేటాని ఇన్సర్ట్ చేయటమా, పుల్ చేయటమా, డిలీట్ చేయటమా. సో 99% డీబీని మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఎవరైనా మీలో పెగాలో వర్కింగ్ వాళ్ళు ఉంటే జస్ట్ మీరే ఇమాజిన్ చేసుకోండి, మీకు ఆపరేటర్ ఐడి ఉంటుంది కానీ డేటాబేస్ రిలేటెడ్ థింగ్స్కి యాక్సెస్ ఇచ్చారో లేదో కూడా మీకే అర్థం కాదు. మీరే ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒకవేళ ఉన్నా ఎప్పుడు ఓపెన్ చేస్తారో మీకే తెలియదు. అవసరం రాదు డేటాబేస్ ఓపెన్ చేయాల్సిన అవసరం. ఓకే, అంటే వేరే టెక్నాలజీస్ ఇప్పుడు ఐ మీన్ ఎక్స్టెన్షన్స్ అలా project no if our application needs to be connected with third party database సో అప్పుడు మాన్యువల్ SQL క్వైరీస్ ఇవన్నీ రాయాల్సి వస్తుంది. మన ఇంటర్నల్ డేటాబేస్ అన్నప్పుడు స్ట్రైట్ అవే ఇట్ కెన్ జనరేట్ ఇట్స్ ఓన్ SQL క్వైరీస్. ఓకే, మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ అవే ఇంటర్నల్గా జనరేట్ చేస్తుంది కాబట్టి ఇట్ కెన్ మేనేజ్. సార్ వై ఐఎమ్ ఆస్కింగ్ మీన్స్ ఇన్ .NET లో MVC అని నెక్స్ట్ AngularJS అని ఇలా చాలా ఎక్స్టెన్షన్స్ వచ్చాయి, అందుకని ఇందులో కూడా ఉంటాయా? సో దిస్ పెగా యాజ్ ఎ హోల్ కంప్లీట్లీ ఇంటిగ్రేటెడ్ టూల్. సో ఇప్పుడు నార్మల్గా మీరు వేరే టూల్ ఏమైనా తీసుకోండి, వేరే టూల్లో రిపోర్టింగ్ ఉండకపోవచ్చు, అవునా. సో డిప్లాయ్మెంట్ ఉండకపోవచ్చు, అవునా. సో మీరు ఒకటి తీసుకుంటే డెవలప్మెంట్ కోసం అదర్ థింగ్స్కి వేరే టూల్స్ కానీ వేరే థింగ్స్ కానీ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. బట్ పెగా యాజ్ ఎ హోల్ కంప్లీట్లీ ఇంటిగ్రేటెడ్ టూల్ వేర్ డెవలప్మెంట్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది, ఇంటిగ్రేషన్స్, వర్షనింగ్, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో దిస్ యాజ్ అన్ హోల్ ఇంటిగ్రేటెడ్ టూల్. మీరు పెగా ఒకటి కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటే సో రిమైనింగ్ థింగ్స్ మేబీ డెవాప్స్ అనుకోండి, డెవాప్స్లో ఈరోజు ఒక టూల్ నేర్చుకుంటే 3 months తర్వాత ఆర్ 3 years తర్వాత ఇంకొక కొత్తది వచ్చేస్తుంది.
సో పెగా అలా కాదు, పెగా యాజ్ ఎ హోల్ కంప్లీట్లీ ఇంటిగ్రేటెడ్ కాబట్టి దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తే నెక్స్ట్ 10-15 years వరకు మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ డీవియేషన్స్ అవసరం లేదు. ఓకే సార్. క్లియర్ ఎవరివన్? సార్ హలో సార్. చెప్పండి. హలో, ఇప్పుడు ఫ్రెషర్ కి మామూలుగా జాబ్స్ ఇక్కడ నౌకరీలో అక్కడ చూపించలేదు కదా, రిక్రూట్మెంట్ మీకు డైరెక్ట్ మీరు మనల్ని కాంటాక్ట్ చేస్తారా సార్? That's what I'm saying. ఇప్పుడు recession effect వల్ల so we cannot guarantee when it will be opened. So next 3-4 అది కాదు months సార్, టైం అంటే ఇప్పుడు అంటే వాళ్ళు డైరెక్ట్ గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా, లేకపోతే ఇట్లా నౌకరీ ఇట్లా వెబ్సైట్ లో ఏమైనా పెట్టేస్తారా? సో జనరల్గా ఒక కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంటే నౌకరీలో పోస్ట్ చేస్తే సో ఒక పొజిషన్కి ఒక 100 or 200 ప్రొఫైల్స్ అని వస్తాయి. సో ఆ కంపెనీకి కావాల్సింది మేబీ ఒకటి అనుకుంటే 200-300 ప్రొఫైల్స్ వాళ్ళు ఎవరిని ఫిల్టర్ చేసుకుంటారు? సో బెస్ట్ థింగ్ ఫిల్టర్ అవుతుందని చెప్పలేము, అవునా? సో 200లో 199 వేస్ట్ ప్రొఫైల్స్ ఒకటి బెస్ట్ అనుకుంటే వాళ్ళు ఫిల్టర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, వాళ్ళకి ఎంత బడ్జెట్ లాస్, అంటే మొత్తం మేనేజ్ చేసుకుంటూ రావాలి కదా. అలా కాకుండా జనరల్గా కంపెనీస్ ఏం చేస్తాయంటే ట్రైనర్స్ దగ్గరికి వెళ్తాయి. సో మీ దగ్గర ఉన్న బెస్ట్ ప్రొఫైల్స్ పంపించండి, మాకు 10 కావాలి, మీరు ఒక 20 పంపించండి, ఒక 30 పంపించండి. అకార్డింగ్ టు దట్ ఉన్న దానిలో ఫిల్టర్ చేసుకుంటాము. అండ్ దట్ మీరు ఒక 3 months 4 months నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి బెస్ట్ వాళ్ళు అవుతారు. వాళ్ళ యాటిట్యూడ్ ఇష్యూస్ తెలుస్తాయి మీకు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ తెలుస్తుంది. సో ఇలా అడుగుతూ ఉంటారు. సో అంటే కంపెనీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు, బెస్ట్ ప్రొఫైల్స్ పిక్ అవుతారు. అందుకనే ట్రైనర్స్ దగ్గరికి వస్తూ ఉంటారు కంపెనీ. ఓకే ఓకే, క్లియర్ ఎవరివన్? ఫైన్ సార్. Sure. Okay, so we have covered 3 demo classes as promised. So by this time whoever has decided, so they can make the payments. So you will be getting daily class recordings and మీకు ఎక్స్ట్రా అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతూ వస్తాయి. సో ఎవరైతే బై దిస్ టైమ్ డెసిషన్ తీసుకున్నారో సో యూ కెన్ స్టార్ట్ మేకింగ్ ద పేమెంట్. అకార్డింగ్ టు దట్ యూ కెన్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ 3 months. Clear? Shall we wind up or any more doubts anyone?